ఖర్చు పెరిగింది, కానీ అందరికి పరిచయం అవుతారు. లేకపోతే మేము పెళ్లి చూడలేదు అనే మాట రాకుండా ఇప్పుడు మళ్ళా ఒకసారి ఆ ప్రాంతాలకు రాని వాళ్ళు ఈ ప్రాంతాల్లో వివాహాన్ని చూడవచ్చు. సరేనా? ఒక వచనాన్ని వీరిద్దరిని ఆధారం చేసుకుని, అలాగే మనందరము కూడా మన కుటుంబాలకు కూడా ఈ వచనాలను ఆధారం చేసుకుని దేవుని వాక్యాన్ని మనం వినడానికి ఒక వచనాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోంచి ఆదికాండము 1వ అధ్యాయం. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనం. 1:28 చదవండి. దేవుడు, అందరూ చదవండి, వారిని ఆశీర్వదించెను, అనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి. రెండవది మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయము 27వ వచనము. 1 దినవృత్తాంతములు 17:27. ఇప్పుడు నీ దాసుని సంతతి, చదవండి, నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదింపను అనుగ్రహించి ఉన్నావు. నీవు ఆశీర్వదించిన యెడల అది ఎన్నటికీ ఆశీర్వదింపబడి ఉండును. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదమే. ఇప్పుడు మనము ప్రార్థన చేసుకుని తర్వాత వాక్యం వింటాం. ప్రార్థన. ప్రార్థన మోకరించండి, అందరూ మోకరించండి. ప్రేమగల తండ్రి, మీ ప్రియమైన పరిశుద్ధ సన్నిధిని ఐజక్, ఎస్తేర్మా వారిద్దరి వివాహాన్ని 16వ తేదీ గుంటూరు సియోను ప్రార్థనా మందిరం దైవ సేవకులు సోనుపాల్ గారి ద్వారా, అలాగే చేరువచ్చిన దైవ సేవకుల సమక్షంలో, విశ్వాసుల సమక్షంలో, బంధువుల సమక్షంలో, దేవదూతల సమక్షంలో తండ్రి, సైతాను అనే అనుచరులు కూడా ఈ వివాహాన్ని ఘనంగా వారు పరిశుద్ధ వివాహంలో జతపరచబడటం వారందరి సమక్షంలో జరిగినది. ఇప్పుడు వారు భార్య భర్తలు వారిని ఆశీర్వదించినారు. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి విస్తరించి దానిని లోను ఆది ఆదాములను అవ్వలను ఎట్లా ఆశీర్వదించినారో ఈ బిడ్డలను కూడా దీవించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. 1 దినవృత్తాంతాలు 17:27లో ఒక్కసారి మీరు ఆశీర్వదిస్తే ఎన్నటెన్నటికీ ఆశీర్వాదముగానే ఉండునని చెప్పారు. కనుక ఈ బిడ్డలు నిత్యము కూడా ఆశీర్వాదకరముగా ఉండేటు కొరకై దీవించమని నీ రక్త ప్రోక్షణ కోరుకుంటూ ఈ ప్రాంగణం అంతటిని మీ రక్తంలో కడిగి పరిశుద్ధపరచండి. చిన్న బిడ్డలు ఉన్నారు, వారిని మీ ఆధీనంలో ఉంచుకోనండి. వారు ఏడవకుండా కాపాడండి, అల్లరి చేయకుండా కాపాడండి. అలాగనే నన్ను పరిశుద్ధపరచుము, మీ ఆత్మ ఆధీనంలో స్వాధీనంలో ఉంచుకొను. పరిశుద్ధాత్మ దేవుని స్వేచ్ఛ స్వాతంత్రాన్ని మా మధ్య మీరు కృపను బట్టి కనబరచుమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఇదే సమయంలో తండ్రి, ఈరోజు సోదరుడు మోజెస్ గారి బిడ్డ వివాహం ఆ యొక్క సిర్లింగపాలెంలో ఆ వివాహాన్ని దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా, ఆదరణకరముగా, తండ్రి లేని కొరతను తీర్చి ఆ వివాహాన్ని ఘనంగా జరిగించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఆ కార్యక్రమాన్ని ఆశీర్వాదకరముగా చేయండి. అక్కడికి వెళ్ళే మీ ప్రియమైన కుటుంబాలను, సేవకులను కూడా బలపరిచి మహిమ పొందమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఇలాగ ఈ భారమంతా, ఈ దిన బాధ్యతలు
మీ చేతికి అప్పగించుకుంటూ ఈ ఆశీర్వాదములను కోరుకుంటూ ఈ స్థలం అంతా మీ రక్తంలో కడిగి శుద్ధిపరచమని ప్రభువైన యేసుక్రీస్తు వారి చదువుకున్న లేఖనములను మీరు ఆశీర్వదించమని క్రీస్తు నామమును ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి ఒకసారి లేచి నిలబడదాము. పనులు పడుతుంటాం. లేచి నిలబడదాం. లేచి నిలబడదాము. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని. కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనము 27వ వచనాన్ని చదువుదాం. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 26, 27 వచనాలు. 17, 26, 27. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, ఒకసారి చదవండి. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ప్రతి జాతి మనుషులను సృష్టించి. జనరల్గా సాధ్యమంత వరకు భక్సింగ్ గారికి పిల్లలంటే ఇష్టంలే కాదు అలా చెప్పింది. భక్సింగ్ గారికి పిల్లలంటే చాలా ప్రేమే. బట్ ఏమిటంటే దేవుని సన్నిధి కంటే ఎక్కువ ఏది ఉండకూడదు. తప్పక వాళ్ళకి ఏం తెలియదు కదా, డిస్టర్బ్ చేస్తారు అమాయకమైన వాళ్ళు. అందువల్ల మనం జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. యావత్ భూమి మీద కాపురముండు, యావత్ భూమి మీద కాపురముండు. ఈ ప్రపంచం అంతటిలో, భూమి అంతటిలో కాపురముండే జనాభాని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. యావత్ భూమి మీద కాపురముండే ఈ బిడ్డలు ప్రపంచం అంతటిలో కాపురముంటున్నారు. వందల కుటుంబాలు, వేల కుటుంబాలు, లక్షల కుటుంబాలు, కోట్ల కుటుంబాలు కాపురముంటున్నాయి. దేవుడు కోరుతున్న ఉద్దేశం కూడా అదే. ఈ కాపురం అంటే ఈ కుటుంబాలలో మన కుటుంబాలు కూడా ఒక కుటుంబమై ఉన్నది. మనం ఒకప్పుడు ఏకాంగులం, ఒకప్పుడు ఎవరమే ఏకాంగులం, ఇప్పుడు ఏమైనా సంసారులమైన. ఏకాంగులను సంసారులుగా చేసేది ఎవరు? కానీ మీకు చిన్న చిన్న ప్రశ్నలు, ఒక 5 ప్రశ్నలు వేద్దాం. ఇప్పుడు ప్రభు కృప చేత పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె అనబాకండి. వీళ్ళెవరు? ఇప్పుడు వాళ్ళెవరు? భార్య భర్తలు. పెళ్లి అనే వ్యవస్థను
వివాహం అవ్వాలి అనే వ్యవస్థను, వివాహాన్ని ఏర్పాటు చేసినది ఎవరు? ఎవరు చెప్పండి. చిన్న ప్రశ్న ఇది. వివాహాన్ని ఏర్పాటు చేసినది ఎవరు? దేవుడేనా? అమ్మ నాన్న కదా? కాదా? దేవుడు చెప్తేనే పెళ్లి చేసుకుంటున్నారా? అమ్మ నాన్న చెప్తే పెళ్లి చేసుకుంటున్నారా? అమ్మ నాన్న చెప్తే చేసుకుంటున్నారు. మరి ఇప్పుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసింది దేవుడు అని ఎందుకు చెప్తున్నారు? నాన్న చెప్తే చేసుకుంటున్నారు, అమ్మ చెప్తే చేసుకుంటున్నారు. చెప్పండి. వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసింది అమ్మ నాన్న దేవుడా? దేవుడే. రెండవది, అమ్మ నాన్నకి ఇంకా అమ్మ నాన్నలు ఉన్నారు, ఇంకా అమ్మ నాన్నలు ఉన్నారు, ఇంకా అమ్మ నాన్నలు ఉన్నారు. మొదటి అమ్మ నాన్న ఆదాము, హవ్వ. వాళ్ళిద్దరికి పెళ్లి చేసింది ఎవరు? అందువలన ఈ వ్యవస్థను ఏర్పాటు చేసింది ఎవరు? అందుకని ఇది మనుషుడికి వచ్చింది ఒక ఆలోచన అంటే అది ఎవరు ఏర్పాటు చేసి ఉండాలి? రెండవ ప్రశ్న, వివాహం అయిన తర్వాత భార్యాభర్తలు అవుతారా? ఎంగేజ్మెంట్ అవ్వగానే భార్యాభర్తలు అవుతారా? మత్తయి సువార్త 1వ అధ్యాయం. వివాహం అయిన తర్వాత భార్యాభర్తలు అవుతారా? నిశ్చితార్థం, నిశ్చితార్థం. మీ అమ్మాయిని మా అబ్బాయికి చేసుకుంటాం, మా అబ్బాయిని మీ అమ్మాయికి ఇస్తాము అని నిశ్చితార్థం చేసుకుంటారు. ఇటువైపు అట్లా అమ్మాయి వైపు, అబ్బాయి వైపు. నిశ్చితార్థం అయిన తర్వాత భార్యాభర్తల, వివాహమైన తర్వాత భార్యాభర్తల. మత్తయి సువార్త 1వ అధ్యాయం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనం. అందరూ చదివి అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొని చుండగా స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, ఆగండి, 18వ వచనాన్ని చదువుదాం. యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా, ప్రదానం చేయబడిన తర్వాత, ఆగండి, ఇప్పటికి ఏం చేయబడింది? పెళ్ళయిందా? మరి దేవుడు 20వ వచనంలో ఏం చెప్తున్నాడు? మరి భార్యను ఎందుకు అంటున్నాడు? మీరేమన్నారు? పెళ్ళైతేనే భార్యాభర్తలు అన్నారు కదా. ప్రదానం చేయబడితేనే దేవుడు లెక్కలో ఎవరైనట్లే. మీరన్న ఆన్సర్ కరెక్టా తప్ప? సరే, దీనిలో ఒక సత్యం ఏమిటంటే, పెళ్ళైందని నిశ్చితార్థమైందని చెప్పి ఫోన్లో కూడా మాట్లాడటానికి ఛాన్స్ లేదు. పెళ్ళి అయ్యే వరకు కూడా వాళ్ళు ఎట్లా ఉండాల్సిందే? దూరం ఉండాల్సిందే. బాధ్యతలను మీరకూడదు. ఎవరి బాధ్యతలలో వారు ఉండాల్సిందే. మేము నిశ్చితార్థం చేసిన తర్వాత ఇటు అబ్బాయికి అమ్మాయికి కూడా చెప్పాము, ఫోన్లో మాట్లాడుకున్నారని తెలిస్తే మీ పెళ్లి మేమైతే చెయ్యం, మా మందిరంలో చెయ్యం, మీరు ఏదైనా కళ్యాణ మండపం చేసుకోవటమే. మాట్లాడుకున్నారని తెలిస్తే, కొన్ని నిశ్చితార్థాలు అయిన తర్వాత చాలా పెళ్లిళ్ళు ఆగిపోయినాయి, మీకు తెలుసునో లేదు, అవునా? నిశ్చితార్థం అయిన తర్వాత, వడంబడిక అయిన తర్వాత, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత చాలా పెళ్లిళ్ళు ఏమైనాయి? ఆగిపోయినాయి. ఎందుకంటే మీ అమ్మాయిని మేము చేసుకుంటామని 1 month 2 months 3 months టైం పెట్టి ఈ 2-3 నెలల్లో ప్రవర్తన సరిగా లేక, లేదు అబ్బాయి సరిగా లేక, ఉద్యోగం ఉందని చెప్పి ఆ అబ్బాయికి ఉద్యోగం లేదు ఫలానా ఇంత జీతం అని చెప్పి అంత జీతం లేదు పుట్టిన తేదీ చిన్న వయసు అని చెప్పి ఎక్కువ వయసు, ఇవన్నీ కారణాలను బట్టి ఆ నిశ్చితార్థాలు పెళ్లి దాకా రాలేదు. అర్థమవుతుందా? అయితే దేవుడి లెక్కలో నిశ్చితార్థం అయిందంటే ఏమైనట్లే? అంటే భార్యాభర్తలు. ఎట్లా ఇది అంటే, దేవుడి లెక్కలో ఒడంబడికే గొప్పది, మాట గొప్పది. మన హిందూ దేశ ప్రకారంగా కట్టే తాళి కాదు గొప్పది. ఏది గొప్పది? దేవుడి లెక్కలో ఏది గొప్పది? మాట గొప్పది. ఆచారంగా కనబడే ఆ తాళి గాని, ఆ కాళ్ళకు పెట్టే మెట్టెలు గాని అవి కాదు. దేవుడికి మాట గొప్పది.
కానీ వీళ్ళిద్దరు ఇప్పుడు మీ అమ్మాయిని మేము మా అబ్బాయిని మీకు ఇస్తా ఇట్లాగా మాట ఇచ్చుకున్నారు కనుక ఆ మాట ప్రకారమే వారు ఏమైనారు దేవుని లెక్కలో భార్యాభర్తలు. ఇది యూదులు గౌరవిస్తారు కానీ హెబ్రీలు గౌరవిస్తారు కానీ అందరూ గౌరవించారు. ఎందుకంటే హిందూ దేశ సాంప్రదాయాలు వేరుగా ఉంటాయి, వేరే వేరే దేశాలు ఉన్నాయి. కానీ వాక్య ప్రకారంగా దేవుని దృష్టి ప్రకారంగా వాళ్ళు వివాహం కాకమునిపై ప్రమాణాన్ని బట్టి భార్యాభర్తలు. 2 ప్రశ్నలు అయిపోయినాయి. వివాహ వ్యవస్థ దేవుడే ఏర్పాటు చేసినారని చెప్పారు. రెండవది, వివాహము అయినాక భార్యాభర్తల లేకపోతే నిశ్చితార్థమైన తర్వాత భార్యాభర్తల అంటే నిశ్చితార్థమైన తర్వాత భార్యాభర్తలు అనేది చూసినాం. మూడవది, ఆదాముకి అవ్వకు ఆదాముకు ఇద్దరిని కూడా దేవుడు ఆశీర్వదించినప్పుడు ఏమని చెప్పారంటే దేవుడు వారిని అన్నాడు. అంటే ఆదాములో అవ్వనదా, అవ్వలో ఆదామున్నాడా? అక్కడ దేవుడు వారిని అని చెప్పాడు కదా. ఆదాములో అవ్వనదా, అవ్వలో ఆదామున్నాడా? అవ్వలో ఆదామున్నాడా? ఆదాములో. మూడో ప్రశ్న, వారిని అని చెప్పాడు కదా, ఆదాములో అవ్వనా? కానీ దీని అర్థం ఏంటి? ఎక్కడుందా ఆదాములో అవ్వ? కనపడుతుందా? మరి పెళ్ళైన తర్వాత దాని మీనింగ్ ఏంటి తెలుసునా? ఆ సమయంలో దేవుడు వారిని ఏం చేసినాడు? ఆశీర్వదించినాడు. ఎప్పుడు ఒక కుటుంబం ఆశీర్వాదం ఉండాలంటే ఈమె ఉన్నట్టుగానే ఉండాలి. కానీ ఆ రోజేమో ఎముకగా ఉన్నది, ఈరోజు ఒక శరీరాన్ని అమర్చి ఉంచాడు. కానీ ఉన్నట్టుగానే ఉండాలి. కానీ ఆ రోజు కనపడిందా అబ్బా? ఈ రోజు బయటికి తీయబడింది, చక్కని రూపం వచ్చింది, చేతులు తల అరికాలు మొదలుకుని ఎన్ని అవయవాలు ఉండాలో అన్ని అవయవాలతో నిర్మాణమైన ఒక స్త్రీగా చేసినారు. అలానే ఉంటే దేవుడు వారిని ఏం చేస్తాడు? ఆమె దాచబడి ఉండాలి. అది దేవుని యొక్క అనాదికాల సంకల్పం. మొట్టమొదటి ఆదామును, తర్వాత ఆమెలో ఉన్న అవకాశం. కనుక ఏమాత్రం కూడా మనము ఆధార్ తప్పిపోకూడదు. 3 ప్రశ్నలకు జవాబులు చూసినాం. మొదటి ప్రశ్న, రెండవ ప్రశ్న, మూడవ ప్రశ్న. ఆదాములో అవ్వున్నది, దేవుడు అప్పుడు వారిని ఏం చేసినాడు? ఆశీర్వదించినాడు. కనుక ఆదాము లోపల ఎముక రూపంలో అవ్వున్నది. ఆ అవ్వను బయటకు తీయటానికి ఎంత బాధపడ్డాడో తెలుసునా? నాలుగో ప్రశ్న, ఆ ఎముకను బయటకు తీయటానికి యేసుక్రీస్తు ప్రభు శిలువలో ఎంత బాధపడ్డాడో భార్యను బయటకు తీయటానికి ఆదాము మొదటి మానవుడు, క్రీస్తు ప్రభు కడపటి మానవుడు, కడపటి ఆదాము. మొదటి ఆదాములోంచి భార్యను బయటకు తీయటానికి, ప్రక్క ఎముకను బయటకు తీయటానికి ఎంత బాధ. ఇప్పుడు మనము స్కిన్ కి చాలా మంది ఎక్కువ ఇంజెక్షన్ చేసుకుంటారు. షుగర్ ఎక్కువ ఉన్నవాళ్ళు జస్ట్ అన్నం పోయే ముందు జస్ట్ అట్లా పుచ్చుకుంటారు. పెద్ద నొప్పి ఉండదు. శరీరానికి ఇంజెక్షన్ ఇచ్చుకోవడం అంటే పెద్ద కష్టం ఉండదు. రెండవది, నరానికి ఇంజెక్షన్ ఇచ్చుకోవడం అంటే ఇంకా కొంచెం నొప్పి వస్తుంది. మూడవది, తర్వాత బోన్కి ఇస్తాడు ఇంజెక్షన్, ఎముక గుచ్చుతాడు. వీటన్నిటినీ తట్టుకోగలము. ఎముకకు కానీ ఇంజెక్షన్ ఇచ్చారంటే ఎముకకి ఇచ్చే ఇంజెక్షన్కి అమ్మా అట్లా ఎవ్వరు కూడా తట్టుకోలేరు. అంత బాధ అనుభవించాలి. అట్లా ఆదాముకి ఇంజెక్షన్ ఇవ్వడం కాదు, ఎముకని ఎరగదీసినాడు. ఎముకని ఎరగదీసి, ఎముక ఒక పక్క ఎరగదీస్తే సరిపోద్దా, 2 పక్కలు ఎరగదీయాలా? ఎముకను ఒక పక్క ఎరగదీస్తే సరిపోద్దా, బయటికి తీయాలంటే 2 వైపులు ఎరగదీయాలా అంటున్నాను. ఒకవైపు ఎరగదీస్తే ఎంత బాధో దానికంటే 90% నొప్పి ఎక్కువ రెండోసారి ఎరగదీసి ఎముకకు వైపు. మొదటిసారి రోడ్డు మీద పడ్డప్పుడు గాయము పెద్దగా మనకు తెలియదు, కొంచెం ఇక గంట వెలిగింది అనగానే ఇంకా నొప్పి వెలుగుతా ఉండిద్ది. ఆ గాయం మీద అందువేళ రోడ్డు మీద మళ్ళా పడ్డావు అనుకో, అప్పుడు ఎట్ట పడిద్ది? మొదటిసారి అసలు నొప్పే తెలియదు, రెండోసారి పడ్డావంటే
గాయం మీద గాయం చేయడం అంటే తట్టుకోలేవు. రెండవసారి ఒకవైపు ఎరగదీసినాడు. రెండవ ఎరగదీస్తుంటే అమ్మా అని అనడానికి అమ్మ లేదు, అమ్మ తెలియదు, అమ్మ అనుభవం లేదు. దేవుడా అయ్యా తట్టుకోలేకపోతున్నాను అమ్మో అట్లాగా అరుస్తుంటే అతనికి తెలియకుండా దేవుడు ఒక మొత్తం ఇచ్చినాడు. ఏంటా మొత్తం అంటే గాఢ నిద్రపోవడానికి వచ్చావా? గాఢ నిద్రనిచ్చినాడు. ఆ గాఢ నిద్రలో ఎముకను తీసినాడు. సరే, గాఢ నిద్ర అని అనుకుంటున్నారు మీరు. ఓకే, గాఢ నిద్రే, కానీ ఈమె ఎవరు అని చెప్పాడు దేవుడు. ఈమె ఎవరయ్యా అని అడిగాడు. ఏమన్నాడు ఆయన? నా ఎముకలో నా మాంసములో. మీకు తెలుసు నా ఈ మాట? మీరు కూడా అంటారా? నీ ఎముకనయ్యా, ఎందుకు నన్ను ఎలా అన్నావు? నీ మాంసాన్ని నన్ను అనవచ్చా? ఎప్పుడన్నా అను నీ భర్తని, ఏడుస్తాడు నీ భర్త. అనవగా వెళ్తా మా ఎముక దగ్గరికి. ఏ ఎముక? మా నాన్న దగ్గరికి, మా అమ్మ దగ్గరికి. నీ ఎముక అక్కడ లేదు. నీ ఆలోచనంతా సృష్టి యావత్తు కూడా స్త్రీని భర్తలోనే ఉన్నది కనుక నీ పుట్టు పూర్వత్రాలన్నీ భర్త లోపలనే కనుక అందుకనే ఎక్కడోళ్ళు అమ్మ నాన్న వాళ్ళు ఆడపిల్ల, అక్కడోళ్ళు ఆడపిల్ల అంటారంటే అర్థం ఏంటి? నువ్వు ఇక్కడ దానివి కాదమ్మా, నువ్వు ఎక్కడో ఉండాల్సిన బిడ్డవే, ఇక్కడ బిడ్డవు కాదని వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ ఇస్తారు. కనుక ఆత్మీయ విషయము గ్రహింపు లేకపోతే అలా ఉండింది. సరే, ఇప్పుడు మన సత్యం ఏంటి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆదాముకు ఈమె ఎవరు అన్నప్పుడు ఏమన్నాడు? నా ఎముకలో మాంసములో. ఎట్లా తెలిసి నీకు అంటే ఎంత మొత్తిచ్చినా ఆపరేషన్ జరిగే గడియలలో ఎక్కడ ఓవర్గా బాధ ఉన్నదో కొంచెమైనా అక్కడ బాధ కనపడింది. అవునా? ఎంత ఒత్తిచ్చినా ఎంత నొప్పున్నా కాడ కొంతైనా మనకి నొప్పి తెలిసింది, కానీ అంత నొప్పిగా ఉండదు, భరించుకుంటాం. ఎందుకంటే మన మేలుగోరి ఆపరేషన్ జరుగుతుంది, మన మేలుగోరి గాయం కడుతున్నారు, మన మేలుగోరి అక్కడ మందు వేస్తున్నారు, మన మేలుగోరి అక్కడ కార్యం జరుగుతుంది కనుక మనం తట్టుకుంటాం దాన్ని. తర్వాత నాకు నొప్పి ఉండదు, బాధ ఉండదు అని చెప్పి. ఇప్పటికి మనము 4వ విషయానికి వచ్చిన ఆదాములో ఉన్న ఆ భార్యను బయటకు తీయాలంటే ఎంత బాధపడ్డాడు అని అంటే దానికి సమానమైన బాధను మీకు ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రియమైన భార్యను బయటకు తీసుకురావడానికి శిలువలో యేసు ప్రభు ఎంత బాధపడ్డాడో అంత బాధపడ్డాడు. ఎవరు? ఇప్పుడు అర్థమైందా? తన భార్యను బయటికి తీయడానికి ఎంత బాధపడ్డాడు తెలుసునా? యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో ఎంత బాధపడ్డాడు. మొదటి మానవుని భార్య ఆదాము భార్య అవ్వ. ఈ అవ్వను బయటికి తీయడానికి ఎంత బాధపడ్డాడో మనకు అర్థం కావడానికి రెండవ ఆదామైన యేసుక్రీస్తు భార్య అయిన ఆ సంఘాన్ని, స్త్రీని బయటికి తీయడానికి ఎంత బాధపడ్డాడో అంత బాధపడ్డాడు. ఇప్పుడు అర్థమైందా ఎంత బాధపడ్డాడో ఆదాము? ఇప్పుడు ఒక స్త్రీని బయటికి తీయడానికి చాలా మంది అంటారు, మా బాధ నీకేం తెలుసయ్యా, మా బాధ. అప్పుడు ఆయన ఏమన్నా తెలుసు? నువ్వు బయటికి రావడానికి నా బాధ నీకేం తెలుసు మా రాడి. ఎప్పుడన్నా ఆలోచన చేసినారా? నువ్వు బయటికి రావడానికి చాలా మంది అంటారు అసలు స్త్రీయే లేకపోతే పిల్లలు ఎట్లా పడతారండి. మరి అసలు స్త్రీ ఆడ నుంచి వచ్చింది? అన్న స్త్రీ ఆడ నుంచి వచ్చింది. మరి స్త్రీ లేకపోతే ప్రపంచంలో పిల్లలు పుట్టరు అంటారు కదా, పుట్టరా? స్త్రీ ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి. స్త్రీ లేకపోతే పిల్లలు పుట్టరా? మీరు చెప్పండి, దీని ప్రకారంగా చెప్పండి. స్త్రీ లేకపోతే పిల్లలు పుడతారు లేదా? అది చెప్పట్లేదు. పుడతారు, పుట్టారు. నువ్వు ఎలా పుట్టావు? అవి ఎలా పుట్టింది? ఎవరిలోంచి వచ్చింది? మీరు లేకపోతే ఎవరండి ఈ భూమి మీదకి వచ్చేది? అది దేవుని సత్యం కాదు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో ఎంత బాధపడ్డాడో తన భార్య కొరకై, తన ప్రియమైన సంఘం కొరకై శిలువలో ఆయన పడిన సమరూపమైన బాధ. ఆదాము ఆ రోజు ఏదెను వనములో పడ్డాడు. ఆ భార్యను బయటికి తీయడానికి ఆయన బాధ వర్ణనాతీతమైనది. ప్రభు బాధ కూడా వర్ణనాతీతమైనది. కనుక భార్య బయటికి రావాలంటే ఎంత బాధపడ్డాడో యేసుక్రీస్తు ప్రభు బాధను తెలుసుకుంటే తెలిసింది. కనుక సంతానం బయటికి రావడానికి అక్కడ ఆదాముకి అవ్వ ఎలా బయటికి రావడం జరిగింది అలాగా. ఎప్పుడైతే 4వ 5వ సంగతి, ఇప్పుడు దేవుడు యావత్ భూమండలం మీద
ఇంతమందిని కాపురంలో ఉంచినాడు. ఒక్కొక్క కుటుంబం ఈనాడు కోట్ల కుటుంబాలు కాపురం ఉంటున్నాయి. అయితే దేవుడు ఆశీర్వదించిన కుటుంబం, దేవుడు ఆశీర్వదించిన కాపురం ఎలాంటి కాపురముగా ఉండాలి? ఆయన ఆశీర్వదించే కాపురం ఎలాంటి కాపురమై ఉండాలి? అది నేను మీకు 5 సంగతులు చిన్నవి అంతా వివరించుకుంటే టైం చాలదు. మనము పొరుగున వాళ్ళ భోజనానికి వెళ్ళాలి కనుక చిన్న సంగతులు మీకు అర్థమయ్యేలాగా తెలియజేయడానికి మరి దేవుడు నాకు ఇచ్చిన నడిపింపును మీకు పంచుకుంటాను. 5 కాపురాలు, ఈ ఇద్దరు కూడా అలాంటి కాపురముగా ఉండాలి. మనందరి కాపురాలు కూడా అలాంటి కాపురాలుగా ఉండాలి. అర్థమవుతుందండి? చాలా కాపురాలు ఉన్నాయి. అందరి కాపురాలను బట్టి దేవుడు ఆనందపడుతున్నాడో లేడో మీకు తెలుసు. కనుక దేవుని నిజంగా ఆనందపరిచే కాపురాలు ఉన్నాయి. అలాంటి కాపురాలలో మన కాపురాలు గడపాలి. కానీ వీరిద్దరు భార్య భర్తలు, పెళ్లి కూతురు కాదు, ఇదేమనాలి? భార్య భర్తలు అనాలి, పెళ్లి కూతురు. ఓకే, మనం ఇప్పుడు మొదటి కాపురం చూద్దాం. అప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించను. ఏమని ఆశీర్వదించాడు? మీరు ఫలించండి, మీరు అభివృద్ధి చెందండి, భూమిని నింపండి, విస్తరించండి, మళ్ళా దానిని ఏలుబడి చేయండి. చూడండి, దేవుని వాక్యంలో వచ్చి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం మొదటి కాపురం ఎలాంటి కాపురమో 21వ అధ్యాయం 3వ వచనం. ప్రకటన 21:3 అందరం కలిసి చదువుదాం. అప్పుడు దేవుని నివాసము, చదవండి, ఆయన వారితో కాపురం ఉండును. మళ్ళా చదవండి ఆ మాట, ఆయన వారితో కాపురం ఉండును. ఆగండి, మళ్ళా చదవండి, ఆయన వారితో కాపురం ఉండును. ఏం చెప్పండి? కాపురం చెప్పండి. దేవుడు ఉన్న దేవుడితో, దేవుడు లేని కాపురం కాదు ఇది. యావత్ భూమి మీద ఎన్ని కుటుంబాలు, ఎన్ని వంశాలు, ఎన్ని గోత్రాలు, ఎంతమంది లక్షల మంది జనాభా కాపురం ఉంటున్నారు. కానీ అన్ని కుటుంబాలలో దేవుడు 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 లేని కాపురం. కానీ చాలా కొన్ని కుటుంబాలలో మాత్రమే దేవుడున్న కాపురం. కనుక ఈ కాపురానికి ప్రభు ఉన్నాడు. మా కాపురంలో, మా కుటుంబంలో ప్రభు ఉన్నాడు. మాకు అదే సంతోషం. దేవుని యొక్క వాక్యమును బట్టి ఈ దుష్ట లోకములో ప్రభు ఉన్న కాపురము, ప్రభు లేని కాకుండా ప్రభు ఉన్న, రేపు ప్రకటన గ్రంథంలో కొత్త ఆకాశంలో కొత్త భూమిలో ఉండబోయే కాపురాలు ఎవరో తెలుసునా? ఈ భూమి మీద దేవుని కలిగి ఉన్నవారు, ఈ భూమి మీద ఒంటరిగా దేవుని కలిగిన వాళ్ళు, కుటుంబముగా దేవుని కలిగిన వాళ్ళు, సమాజముగా దేవుని కలిగిన వాళ్ళు, వీళ్ళందరూ కలిసి అక్కడికి వెళతారు. అక్కడ దేవునితో యుగాయుగములు కాపురం ఉంటారు. అంటే దేవుడు లేని కాపురాలు కానీ కాదు. మొదటి కాపురం ప్రభు ఉన్న కాపురం. చూడండి, అనాది కాలం నుంచి కూడా దేవుడు మానవులకు ఎడమైనాడు. ఈ ఉదయకాలం నేను జ్ఞాపకం చేసుకుంటే వస్తే, ఎందుకు మానవులకి దేవుడు ఎడమైనాడు అని అంటే, యెషయా గ్రంథము 59వ అధ్యాయం 1వ వచనం, 59:1లో నరుల పాపమును బట్టి ఆ కుటుంబాలకు దేవుడు కనబడకుండా పోతున్నాడు. యెషయా 59:1వ వచనం, 2వ వచనం. దేవుడు మానవుని దోషాలను బట్టి అడ్డమైపోయినాడంట, గోడలాగా. అంటే ఆ ఇంట్లోనికి రావడానికి మన పాపాలు అడ్డైపోయి దేవుడు అవతల ఆగిపోతున్నాడు. దేవుడు అవతల ఉండిపోతున్నాడు, మనం ఎదురు ఉండిపోతున్నాం. మధ్యలో మన పాపాలు గోడలాగా ఉంటున్నాయంటే మన కుటుంబాలకు ఎవరు లేకుండా పోయినారు. అంటే ఈ కాపురాలన్నీ, ఈ కుటుంబాలన్నీ, ఈ జనాభా అంతా, ఈ సమాజాలన్నీ ఎవరు లేని సమాజాలు అయిపోయినాయి కదా. చెప్పండి, దేవుడు లేని సమాజాలు అయిపోయినాయి, దేవుడు లేని కుటుంబాలు అయిపోయినాయి, దేవుడు లేని కాపురాలు అయిపోయినాయి. కారణం ఏంటంటే అవతల వైపు దేవుడు అయిపోయినాడు, యువతల వైపు మనమైపోయినాం. మధ్యలో మన పాపాలు ఏమైపోయినాయి? గోడలాగైపోయినాయి. మానవుడు పాప క్షమాపణ పొందే వరకు కూడా నిజ దేవుడు ఒక వ్యక్తిలో ఉండలేడు, ఒక కుటుంబంలో ఉండలేడు, ఒక సమాజంలో ఉండలేడు. పరిశుద్ధ సమాజ కూడికలు హైదరాబాద్లో జరగక మునుపు
1938, 1940 ఆ ప్రాంతంలో మద్రాసులో సేవ బాగా జరుగుతున్న కాలం అది. తిమోతి గారు అంటారు 1938-40 గురించి ఆయన మాట్లాడుతూ అది గోల్డెన్ ఏజ్ అంటాడు. గోల్డెన్ ఏజ్ అంటే బంగారపు కాలం. 1938-40లో మన సహవాసం ఆవిర్భావమైన కాలం అది మద్రాసులో. ఆ రోజులలో భక్సింగ్ గారిని భోజనానికి పిలిచినాడు ఒక దైవ బిడ్డ. భోజనానికి పిలిస్తే మా ఇల్లు చూస్తేనేమో కొంచెం కూర్చోడానికి సరిగా ఉండదు, డైనింగ్ టేబుల్ కూడా సరిగా లేదు, కిచెన్ సరిగా లేదు. నా కుమారుడి ఇల్లు బాగుండింది, భక్సింగ్ బ్రదర్ గారిని మా కుమారుడి ఇంటికి తీసుకుపోతే చాలా సంతోషపడతాడు. ఆ ఇల్లు చూసి, ఆ యొక్క డైనింగ్ టేబుల్ చూసి, ఆయనకి మేము పెట్టే భోజనం చూసి అనుకుని నేనేం చేశానంటే భక్సింగ్ గారిని తన కుమారుడి ఇంటికి తీసుకెళ్ళాడు. అక్కడ మంచి ఇల్లు అంతా సౌకర్యాలు బాగున్నాయి. ఆ గదిలోకి వెళ్ళి కూర్చోగానే ఆ గది నిండా వాల్ పోస్టర్లు ఉన్నాడు, సినిమా వాల్ పోస్టర్. ఆ సినిమా వాల్ పోస్టర్లు చూసి అన్నాడంట, బ్రదర్ ఈ వాల్ పోస్టర్లు తీసేయగలరా అన్నారంట. అంటే వాళ్ళ నాన్నగారు ఏం చేశాడంటే కొడుకు దగ్గరికి వెళ్ళాడు, బ్రదర్ గారు డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటే నీ సినిమా వాల్ పోస్టర్లు కనపడుతున్నాయిరా, తీసేరా, రారా లోపలికి రారా, తీసేరా అంటే ఆ కుమారుడు అంటున్నాడంట, తీసేను, నేను తీసేను. అట్లా అనకూడదురా, తీసే పెద్ద ఆయన మన దగ్గరికి వచ్చారా, భోజనం చేయడానికి వచ్చారా, లోపలికి రాయా. ఆ సినిమా వాల్ పోస్టర్లు, ఆ క్రికెట్ ఆ యొక్క ఆటగాళ్ళు ఉంటారు కదా అవన్నీ పెట్టాడంట. మళ్ళా అంటున్నాడంట, నాన్న తింటే తినమను, వెళ్తే వెళ్ళమను, వాల్ పోస్టర్లు తీయటం జరగదు. వీళ్ళిద్దరూ గుసగుసలాడుకోవడం భక్సింగ్ గారు గమనించి బయటకు వచ్చాడంట. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం, ఏం పర్వాలేదు, ఉంటే ఉండనివ్వండి, వెళ్ళేసి వెళ్ళిపోయినాడంట. ఒక సినిమా వాల్ పోస్టర్ ఉంటే ఇంట్లో అన్నం తినకుండా పోయిన కాలం. అంటే దేవుడు హృదయంలో ఉంటే పాపాన్ని ఎంత రిజెక్ట్ చేయగలడో, తృణీకరించగలడో నీకు అర్థమైతే ఈ సత్యాన్ని, పాపము ఎప్పుడైతే దైవజనుడు జీవితంలోంచి తొలగిపోయినదో దేవుడు నిత్యం ఉంటున్నాడు. అలాంటి వాల్ పోస్టర్లు ఉన్న ఇంట్లో కూర్చోవాలన్నా కష్టతరం అవుతున్నది. అలానే ఇంకొక దైవజనుడి ఇంటికి భోజనానికి వెళ్ళాడు. ఆయన సంఘ పెద్ద, బాధ్యత కలిగిన సహోదరుడు. భోజనం వడ్డించడానికి ఆయన భార్య దగ్గరికి వచ్చినది. భోజనం వడ్డించబోతున్నది. డైనింగ్ టేబుల్ మీద అన్ని పెట్టారు. సిస్టర్లు ఆరంభించింది వడ్డించడానికి. నిండు ఆభరణాలతో ఉన్నది ఆమె, నిండు ఆభరణాలు. అన్నాడంట భక్సింగ్ గారు, సిస్టర్ అమ్మ ఈ ఆభరణాలు తీసివేయగలవా అన్నాడంట. అంటే అన్నయ్య గారు, అంటే ఇప్పుడు ఈ ఆభరణాలు తీసేయటం అంటే మరి ఆయన అడగాలి కదా. ఆయన అడిగిన తర్వాత మేము తప్పక ఒక నిర్ణయానికి వచ్చి తీసివేస్తాం అని ఆమె అన్నదంట. ఓకే, క్యారియర్ వడ్డించి అన్నాడంట. తీసివేస్తాం, ఆయన అడిగి తీసివేస్తాం అంటే అప్పుడు వడ్డించి అన్నాడంట. మనం అలా అంటామా, తింటామా? వాల్ పోస్టర్ ఉన్న ఇల్లేదు నాకెందుకు, వాల్ పోస్టర్ లేదు ఇల్లేదు నాకెందుకు, కాస్త అన్నం తినడం పోవడం. బ్రదర్ ఇప్పుడే మారారు బ్రదర్, చాలా కాలానికి మారుతారు. ఏ కాలానికి మారేది? విశ్వాసుల గృహాలు పరిశుద్ధమైన యేసు ప్రభు గృహాలుగా, పరిశుద్ధమైన యేసు ప్రభు కాపరాలుగా ఉండగలిగితే అక్కడ యేసు ప్రభు ఉన్నాడు అని అంటే పాపానికి స్థలం ఉండదు. యేసు ప్రభు లేడు అని అంటే పాపానికి ఏమన్నట్లు అక్కడ స్థలం. జక్కయ్య అనే ఇంట్లోకి యేసు ప్రభు వచ్చాడు. తన అపవిత్రత యావత్తు కూడా కంటికి కనబడింది. వెంటనే నా అపవిత్రతను నేను ఈ రోజు నుంచి తీసివేసుకుంటాను అని చెప్పాడు. వెలుగు వచ్చింది, ఏమైపోయింది? వెలుగు చెప్పిద్దా, నేను వెలుగుని, నువ్వు పోవే పోవే బయటికి, చీకట పోవే, నువ్వు బయటికి పోవే అని వెలుగు చీకటితో మాట్లాడిద్దా? వెలుగు వచ్చింది అంటే ఆటోమేటిక్ ఏమైపోయింది? చీకటికి నువ్వు బోధించాల్సిన పనిలే. వెలుగు వచ్చిందంటే చీకటి వెళ్ళినే వెళ్ళిపోయింది, అక్కడ ఉండదు. ప్రభునందు బిడ్డలారా, యేసు క్రీస్తు అనే దైవ వెలుగు మన లోనికి వచ్చింది అని అంటే మనకు తెలియని అబద్ధాలు వెళ్ళిపోతాయి, మనకు తెలియకుండా దొంగతనాలు వెళ్ళిపోతాయి, మనకు తెలియకుండా మోసాలు వెళ్ళిపోతాయి, మనకు తెలియకుండా కోపం వెళ్ళిపోయింది, మనకు తెలియకుండా అసూయ వెళ్ళిపోయింది, మనకు తెలియకుండా వ్యభిచార ఆలోచనలు వెళ్ళిపోతాయి, మనకు తెలియకుండానే ఈ ప్రపంచంలో ఏవేవి దోషమో అన్ని వెళ్ళిపోతాయి. ఏంటి అంటే స్విచ్ వేసినా ఏ వెలిగింది? బల్బు వెలిగింది, ఏ వెళ్ళిపోయింది?
అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ వెలుగు కంటే శ్రేష్టమైన దేవుడు. అందుకే నేను చెక్క ఇంట్లో కారు పెట్టాడు, వెళ్ళిపోయాను. దేవుడు ఉన్న కాపరం, ఆ ఇంట్లో దేవుడు ఉన్నాడు కనుక ఆ ఆనందమే వాళ్ళకి పరమానందం. మీతో దేవుడు వచ్చినాడా ఈ పూట? ఈరోజు మీ అమ్మకి దేవుడు వచ్చినాడా? జాన్పాడు నుంచి చాలా మంది వచ్చినారు, గుత్తిగూడ నుంచి వచ్చినారు, చాలా ప్రాంతాల నుంచి వచ్చినారు. దేవుడు ఉన్నాడా? ఉన్నాడా? ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? ఉన్నాడా? చూపించారు. ఒక సండే స్కూల్ టీచరు సండే స్కూల్ పిల్లలకు బోధించిందంట, చాలా బోధ. ఆ సండే స్కూల్ అమ్మాయిని ఇలా అడిగిందంట, ప్రియమైన అమ్మాయి, యేసు ప్రభువుని నమ్ముకున్నావా? నమ్ముకున్నానంటే ఓకే. యేసు ప్రభువుని నమ్ముకున్న నీవు సైతానుడు వచ్చి నీ హృదయాన్ని అడిగితే ఏం చేస్తావే అని అన్నదంట. సైతాను వచ్చి నా హృదయం అడిగితే నా హృదయాన్ని తెరుస్తానమా అంటే అన్నదంట. పిచ్చిదానా, సైతాను వచ్చి నీ హృదయాన్ని అడిగితే ఎట్లా తెరుస్తావే? తెలిస్తే హృదయంలోకి వెళ్ళిపోతాడే సైతానుడు అంటే. ఆ చిన్నమ్మాయి అన్నదంట, అంటే నేను హృదయం తెరవంగానే ఆల్రెడీ నా హృదయంలో ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరు? యేసు ప్రభువును బయటికి లాగి ఈ సైతాన్ లోపల పోలేడు కదా అందంట. అర్థమైందా? ఎక్కడున్నాడు దేవుడు? నేను అన్నానని చెప్పారు, హృదయంలో ఉన్నాడు. ఎవరన్నా అడిగితే చెప్తారా మీరు ఇలాగా? చిన్న చిన్న పిల్లలు టేబుల్ అంత ఎత్తు కూడా లేరు వాళ్ళు ఇచ్చే జవాబులు సండే స్కూల్ టీచర్కి చెప్పాలంటే ఆ పిల్ల అంత జ్ఞానం కలిగి ఉండడానికి ఆ టీచర్స్ చెప్పిన వాక్యమే విని, కనుక దేవుడు నా హృదయంలో ఉన్నాడు అనడానికి నిర్దిష్టమైన ధైర్యం, అది ఖచ్చితమైన నిజాయితీ కలిగిన జవాబు. అది నిజంగా మీ అందరి హృదయాలలో అలాగా ఉన్నాడు అని అంటే ఎంత గొప్ప సంతోషం. మీ కాపురాలన్నీ కూడా నిన్ను బట్టి, నీ భర్తకు, నీ భర్తను బట్టి నీ భార్యకు, మీ ఇద్దరిని బట్టి మీ పిల్లలకు దేవుడు ఉన్న కాపురం లాగానే రుజువు చేయబడింది. ఆ కాపురంలో దేవుడు ఉన్నాడు అంటే ఇతరులకు వినబడింది. ఒకసారి చూడండి అన్నమాట, మార్కు సువార్త 2వ అధ్యాయం. ఒక ఇంట్లో దేవుడు ఉన్నాడు అని అంటే చీకటి వెళ్ళిపోయింది, ఒకటి రుజువు. రెండవది అక్కడ వినబడింది అని అన్నాడు. మార్కు సువార్త 2వ అధ్యాయం. మార్కు సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. అందరం చదువుదాం మాట, అందరు చదవండి. నా వైపు చూడండి. ఇప్పుడు దేవుడు ఉన్నాడంటే, వెలుగు అయిన దేవుడు లోపలికి వచ్చాడంటే ఏం వెళ్ళిపోయింది? అది మొదటి రుజువు. దేవుడున్న కాపురం అయితే చీకటి ఉండదు వాళ్ళ దగ్గర. రెండవది, దేవుడు ఒక ఇంట్లో ఉన్నాడు అని అంటే ఆ ఇంట్లో నుంచి ఒక స్వరం వినపడింది. ఏమైంది స్వరం? సినిమా పాటలు వినపడవు. పొద్దున్న లెగిస్తే నా తెలుసులయ్యా, నువ్వు పోయా, నా తెలుసులు ఏం చేసుకోవాలో ఎట్ట చేయాలో కాపురం సరి తెలుసు. నిన్ను నమ్ముకుంటే ఇంత దూరం వచ్చేది కాదు సార్ కాపురం. నువ్వు పొద్దున్న లెగిస్తే పక్కలకి వినపడే స్వరాలు ఇవి. కొంతమంది పొద్దున్న లెగిస్తే నోటికి వచ్చిన బూతులు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో నుంచి ఇక శ్రేష్టమైన సుప్రభాతం. కనుక సినిమా పాటలు వినబడవు, భర్త మీద అజమాయిషి మాటలు వినబడవు, భార్యను అవమానపరిచి కించపరిచే మాటలు వినబడవు. ఏం వినబడితే ఆ ఇంట్లో నుంచి. మరొకసారి చదవండి మీరందరూ కలిసి, చదవండి. యేసు ఉంటాడని ఈ చిన్న కాపురంలో యేసు ఉన్నాడని వినబడతాయి. కానీ యేసు ప్రభు మనలో ఉంటే, మన కాపురంలో ఉంటే చీకటి ఉండదు అక్కడ. రెండవది, ఆయన ఉంటే, ఆయన ఉన్నాడని ఇతరులకు ఏమైంది? యేసు ఉంటే ఉన్నాడని ఇతరులకి ఏ వినబడింది? యేసు ఉన్నాడనే మాట. మన ఇంట్లో దేవుడు ఉంటే, మన హృదయంలో దేవుడు ఉంటే, మన సమాజంలో దేవుడు ఉంటే ఆ యేసు అక్కడికి వచ్చాడు, అక్కడ ఉన్నాడనే మాట వినబడింది. సరే, ఇది రెండు నేను చెప్పి మొదటి పాయింట్కి ఆపుతున్నాను. ఇంకా దాని గురించి ఎక్కువ చూడలేము. అలాగే ఈ చిన్న కుటుంబంలో యేసు ఉన్నాడు, ఆ ఇంట్లో యేసు ఉన్నాడని, యేసు ఉన్న కావాలి. యేసు ఉన్నాడనే మాట వినపడాలి ఇతరులకి. ఎవరైనా కానీ చూడడానికి అప్పుడప్పుడు వస్తుంటారు. అప్పుడప్పుడు వస్తున్నప్పుడు వీరిద్దరిని చూడగానే వీరిద్దరితో ఇంకొక ఆయన కనపడాలి, వీరిద్దరితో పాటు ఇంకొక వ్యక్తి కనపడాలి ఇతరులకి. ఎవరు ఆ వ్యక్తి? ప్రభు కనపడాలి. అదే చాలు. యేసు ఉన్న కాపురం. యేసు ప్రభు మనలో నుంచి ఆయన మహిమపరచబడతాడు, మన ద్వారా మహిమపరచబడతాడు. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 3వ వచనం.
మన ద్వారా ఆయన ఈ ప్రపంచానికి పరిచయం అవ్వాలని కోరుకుంటున్నాడు. నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును. చిన్న కుటుంబము యేసు ఉన్న కాపురము కలిగి ఉన్నారు. యేసు ప్రభు దగ్గర మన పాపాలు ఒప్పుకుంటే, మన దోషాలు క్షమాపణ కోరుకుంటే ఆయన మన హృదయంలోకి వస్తాడు, మనతో ఉంటాడు, మనలో మహిమపరచబడతాడు. 49:3 యెషయా గ్రంథం. ఇశ్రాయేలు నీవు నా సేవకుడవు, నీలో నేను కనబడతా ఈ ప్రపంచానికి, నీ ద్వారా కనబడతా ఈ ప్రపంచానికి. అంటే మనలో నుంచి ఆయన ఈ ప్రపంచానికి కనబడాలని ఆశపడుతూ ఉంటున్నాడు. మీరు ఎవరైనా కానీ మనలో ఉన్న యేసు ప్రభు ఇతరులకు అవ్వబడతాడు. ఎవరైనా రాగానే మనం చెప్పే ఆ యొక్క పరలోకపు ఆ పరిశుద్ధ నడవడికను బట్టి, ఆ ఇంటి వాతావరణాన్ని బట్టి, మన గదుల శుభ్రతను బట్టి, ప్రతిదీ కూడా మనం ఎట్లయితే ఇంటిని సిద్ధపరచుకుంటామో దానిని బట్టి మన మాట విధానం, మన ప్రవర్తన, వాళ్ళు ఏం చూస్తారంటే ఈ ఇంట్లో దేవుడు ఉన్నాడు, వీరితో దేవుడు ఉన్నాడు, మన ద్వారా ఆయన మహిమపరచబడాలని ఆశించే దేవుడు. ఇది మొదటి సంగతి. రెండవ మాటకి వెళ్తాం. యేసు ఉన్న కాపురము, లేకపోతే దేవుడు ఉన్న కాపురము, లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్న కాపురము. అదే మాట మొదటి కొరింథీ 3వ అధ్యాయంలో, నా ఆత్మ మీలో ఉండి పరిశుద్ధాత్మకు మీ దేహాలు నిలయమైన సంగతి మీరు ఎరుగరా. ఆత్మదేవుడు మనలో ఉండి నివాసం ఉంటూ మనల్ని ఆయనకి ఆలయంగా చేసుకున్నాడు. ఆయన మనతో నివాసం ఉంటాడు, మనతో ఉంటాడు. ఆయన మనల్ని విడిచి వెళ్ళిపోయే దేవుడు కాదు. నిన్ను విడవను ఆయన ఎప్పుడు నువ్వు అపవర్తున్నా పెట్టుకుని విడిచిపెట్టినప్పుడు. ఫస్ట్ వన్, దేవుడున్న కాపురము. ఏ కాపురం చెప్పండి? ఈ కాపురం ఏం కావాలి? దేవుడున్న కాపురం. మీ కాపురాలు ఉన్నాడా? ప్రభువున్న కాపురం. రెండవ కాపురం యెషయా గ్రంథం 33:20 వచ్చింది. అందరూ చదవండి. ఉత్సవ కాలములను చదవండి. నిమ్మళమైన కాపురం. ఏం కాపురం చెప్పండి? నిమ్మళమైన కాపురం అంటే ఏంటి అర్థం? ప్రశాంతమైన కాపురం, ఒకరిని ఒకరు అర్థం చేసుకునే కాపురం. నేను కారులో ముందు సీట్లో కూర్చున్నా, వీళ్ళిద్దరు ఎవరి సీట్లో కూర్చున్నారు, ఏదో మాట్లాడుకుంటున్నారు. ఓకే, నేను చాలా మందిని వివాహం అయిన తర్వాత అంత గుర్రు ఉంటారు. అసలు జనం ముందు గుర్రు ఉంటారు, జనం లేనప్పుడు మాట్లాడుకుంటారు. వీళ్ళకి జనం ఏం లేదు. అయితే ఎస్తేరు చాలా తక్కువగా ఉన్నాయి. ఇస్సాకు ఎక్కువ మాట్లాడాడు, కానీ ఎస్తేరు బాగా చక్కగా మాట్లాడాడు. ఎస్తేరు ఎందుకు చెబుతుంది కూర్చొని. నేను ఆనందపడ్డాను. ఆడపిల్లలలో వాస్తవానికి మగపిల్లల కంటే కూడా పవిత్రమైన కలుపుకోలు ఉన్నారు. మగపిల్లలు ఎప్పుడు ఆఫీసర్లాగా ఉంటారు, విరుగుంటారు, ఏం లేదా ఏం ఉండదు. కానీ విరుగు ఉండదు సమాజంలో. ఎందుకంటే విరుగు ఉంటే సమాజం నడవదు. ఏమో కానీ మనసారి విరుగు పొద్దున్న లేవకుండా ఎట్లా ఉంది? అమ్మగారు లేకపోతే లోచు. కనుక నిమ్మళమైన కాపురం ఎట్లా తెలిసిన, ఒకరిని ఒకరు అవగాహన చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. భర్త కోప్పడితే ఇది కోపంతో రాడు, ఇప్పుడు మాట్లాడకూడదు. భార్య ఒకవేళ అవగాహన లేకుండా మాట్లాడితే భర్త మనకు అర్థం కావట్లేదు అని చెప్పి మాట్లాడకూడదు. అప్పుడు ఆ ఇంటికి నిమ్మడం వస్తుంది, నిబ్బరం వస్తుంది. ఒకరిని ఒకరు అర్థం చేసుకోగలిగే మనసున్న నాడే ఇల్లు శాంతిగా ఉండింది. ఏది నువ్వు మాట్లాడేది? నువ్వు మాట్లాడేది ఇప్పుడు ఏమన్నావు? ఇప్పుడు ఏమన్నావు? ఏదో అమ్మ అన్నావు, ఏదో అమ్మ సంగతి ఎందుకు వచ్చింది? మా అమ్మ గురించి నీకు ఎందుకు తేలిస్తేనే ఈ పూట గతింది. ఇప్పుడు ఎవరికి చేయమని చేస్తా, ఎంతమంది విలువన పిలుస్తా, ప్రపంచాన్ని పిలుస్తా. చెప్పు, అమ్మని ఎందుకన్నావు? అమ్మ వచ్చి నీకు అన్నం పెట్టింది ఏడా? అసలు మా అమ్మని ఎందుకు గురించి ఎత్తావు? ఇప్పుడు అది చెప్పాలి. ఏమైతే ఆ ఇల్లు నిమ్మడమైన కాపురమేనా? ఒకవేళ తొందరపడి అవగాహన లేకుండా భర్త మాట్లాడినా మీ భార్యలను నిష్ఠూరం పెట్టకుడి అన్నాడు. తర్వాత భార్యలతో ఏమని చెప్పాడు? భార్యలారా
ప్రియమైన భార్యలారా సుపురుషులకు. అప్పుడు వాళ్ళు అన్నారు, అన్నయ్య గారు, పేతురు అన్నయ్య గారు, నువ్వు అన్న మాట చాలా తేలిగ్గుంది, కానీ నువ్వు కానీ నా స్థానంలో ఉంటే నీకు బాగా అర్థమైంది. అంటే ఏంటమ్మా, నేను భార్యను అవ్వాలా? కాదండి, అలా అని కాదు, కానీ నువ్వు నా స్థానంలో ఉంటే నా భర్త సంగతి ఏంటో నీకు అసలు ఏమీ తెలియదు. అప్పుడు పేతురు అన్నాడు, భార్యల నడవడి వలన రావచ్చమ్మా. వాక్యం చెప్పే పాస్టర్ అవసరంలా భార్యల నడవడి వలన రాబట్టవచ్చు. వేరే డినామినేషన్ అబ్బాయి మన డినామినేషన్ అని చెప్పి మోసం చేసి పెళ్లి సంబంధానికి వచ్చేసారు. అన్నం తిన్నారు, అటానం తిన్నారు, ముందుకు వచ్చేసినారు. రెండో వైపు అన్నం తిన్న రోజు నాకు తెలిసిపోయింది, ఇతను మన డినామినేషన్ కాదని సంగతి తెలిసిపోయింది. సేవకుడు చేపట్టుకున్నా, మా డినామినేషన్ హెబ్రోన్ ఫెలోషిప్ అని ఎందుకు చెప్పి ఈ సంబంధం మోసం చేసినారు. ఈ అబ్బాయి మా డినామినేషనే కాదు, ఈ అబ్బాయికి బిడ్డనివ్వు. రెండు వైపులు అన్నాలు తింటే పెళ్ళిళ్ళు అవ్వండి. నువ్వు అబద్ధం చెప్పావు. ఈ పెళ్లికి అమ్మా నాన్నకు తెలియదు, అమ్మా నాన్న తెలిస్తే ఏమనుకుంటారు? కానీ ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. వాడు కింద ఉన్నారు తల్లిదండ్రులు, మొత్తం 20-30 మంది ఉన్నారు. అందరూ లేచిన 2 చేతులు పట్టుకున్నారు గట్టిగా. మీ మందిరం ఏదో, ఆ మందిరానికే మా బిడ్డను నడిపిస్తాను. పెళ్లి కొడుకు అన్నయ్య సేవకుడు లేచి బతులాడితే అది నేను ఒప్పుకుని కిందికి వచ్చి ఆ వివాహ కార్యక్రమానికి ముందుకు వెళ్ళాను. వాళ్ళకు కూడా తెలిసింది వేరే డినామినేషన్ సంగతి. ఈరోజు హైదరాబాద్లో ఉంటున్నారు 2 మగ పిల్లలు. మన మందిరానికే వెళుతున్నారు. మన మందిరానికి వెళ్ళే ప్రక్కనే అద్దెకు తీసుకున్నారు. ఆ రోజు ఇచ్చిన మాట ఈ రోజుకి తప్పిపోలేదు. ఎందుకు అనంటే ఆ కుటుంబంలో బిడ్డను చేసుకుంటే నాకు ఆశీర్వాదం, ఆ అమ్మాయి ఆత్మీయురాలు ఆ అమ్మాయిని చేసుకుంటే నాకు ఆశీర్వాదం. ఒక ఇంటికి ఆత్మీయతను బట్టి శాంతి నెలకొల్పబడింది. అతడు చాలా తొందరపాటు మనిషి, చాలా ఆత్మీయుడు కాడు, కానీ ఎట్లా మలుచుకుందో భరించుకుందో. వెళ్ళినప్పుడల్లా మన హైదరాబాద్ అంకును చూడడానికి వెళ్ళాను కదా, తిమ్మతి గారిని చూడడానికి. అప్పుడు కూడా అమ్మాయి వాడు అన్నయ్య కలిశాడు. చెల్లెలు ఎట్లా ఉందంటే బాగానే ఉన్నది, బాగానే ఉన్నారు. అతను కూడా మందిరానికి వెళుతున్నాడు, కలిసిమెలిసి ఉంటున్నాడు. ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటే ఆ గొడవ వినపడదు. నిమ్మళమైన కాపురం మన కాపురం. ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి. అలాంటి కాపురం 2 కాపురాలు ఇచ్చిన. మొదటి కాపురం దేవుడు ఉన్న కాపురం, దేవుడిని కలిగి ఉన్న కుటుంబం. రెండవ కాపురం నిమ్మళమైన కాపురం. ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి. అహం బ్రహ్మస్మి అంటే అహం అంటే నేను, అహం భావం అంటే నన్ను గురించిన భావము, అహంకారం అంటే ముదిరిపోయింది. నేనే, ఇంకెవడు లేడు ఈ ప్రపంచంలో. నేను కాబట్టి ఎవరు నేను చేసుకునేది. అప్పుడు ఆమెది నేను కాబట్టి అసలు సంసారం ఎవరు చేసేవాళ్ళు ఇంకొకటైతే లేకపోయాడు. ప్రతిపాడు హౌస్ విజిటింగ్ పోతా ఉన్నా. 80 నుంచి 85 ఉంటే అయ్యగారికి, 80 ఏళ్ళు అమ్మగారికి ఉంటే రోడ్డు వైపున అరుగులు ఉంటాయి చూసావా, ఆ ఇంటి ముందు అరుగు మీద కూర్చున్నారు ఇద్దరు. 80 ఏమో అమ్మగారికి, 85 ఏమో అయ్యగారికి. అయ్యగారు అంటున్నాడు, ఆ రోజుల్లో నేను కాబట్టే చేసుకున్నా అంటున్నాడు. నేను ఎక్సెల్ బండి నాకప్పుడు స్లోగా పోతుండేవాడిని, నా చెవిలో పడింది. ఆమంటుంది, రోడ్డు మీద పోయేవాళ్ళు వింటారు ఊరుకో. నేను విన్నా ఆల్రెడీ, వింటారు ఊరుకో. నేను కాబట్టే చేసిన ఊరుకో అందుకే మరి ఏమనుకోవడం ఉండాలి కదా. ఏమాపినాయి నేను కాబట్టే చేసిన, లేకపోతే ఇంకొకరైతే నీకు ఎప్పుడో వెళ్ళిపోయేది. 80 నుంచి 85 వచ్చినా కానీ ఇద్దరి మధ్య ఉండే భావాలు, ఆ భావాలు ఉండకూడదు. మనం ఎవరమైనా క్రీస్తులో. ఇప్పుడు నేను ఆదికాండంలోకి వెళితే ఆదాములో అవ్వున్నది కదా, ఎప్పుడన్నా మాట్లాడుండిద్దా? ఎంతకాలం ఉండే కదా లోపల. నేను తొందరగా బయటకు వస్తా బయటికి, నన్ను బయటికి ది, దేవుడిని అడుగు అని చెప్పి అవ్వేమని అడిగిందా? అడగలా. సరే ఈయనేమన్నా పెళ్లి కావాలని తొందరపడ్డాడా? లేదు. అట్లాగా దాచబడి ఉంటే ఆయన నిమ్మడంగా ఉండగలిగినాడు. లోపల ఉండే నీళ్లు సగం నీళ్లు ఉండే అనుకో కుండలో, నెత్తి మీద పెట్టుకున్నా నేను. ఆ కుండను తీసుకుపోతా ఉన్నా. ఆ కుండలో నీళ్లు కదులుతున్నాయి అనుకో, నేను కూడా కదులుతుంటా. ఆ కుండగానే నిమ్మడంగా లోపల నీళ్లతో పాటు కుండ నెత్తి నెమ్మదిగా ఉన్నానుకో, నేను కూడా ఎట్లుంటాను. ఆదాములో ఆ రోజు ఫిట్ అయిపోయి ఉన్నది, ఎముకలో ఎముకైపోయింది. ఆ ఎముక కనబడకుండా మాంసం అతికిచ్చేసినాడు. దాని మీద ఆ ఎముకకు నరము లోపల చక్కని నరము ద్వారా
రక్త ప్రసరణ చేసినాడు. ఎట్లా ఉండాలట కదలకుండా ఉంది కనుక ఆదాము నెమ్మదిగా ఉండగలిగినాడు. ఈరోజు మా భార్యలైనా, అనేక మంది భార్యలైనా భర్తలు ప్రశాంతంగా ఉండగలిగినారంటే వాళ్ళు ఫిట్ అయిపోయినారు, శాంతంగా అర్థం చేసుకోగలిగి ఇది నా స్థానం, నేను ఇక్కడ ఉండాల్సిందే. అట్లానే భర్తల పనులు అర్థం చేసుకుంటే వారు ప్రేమించాలి, వీరు లోపడాలి. చాలా ఇంకా ప్రేమ విధేయతతో ఆశీర్వదించబడింది ఆ ఫ్యామిలీ, నిమ్మడం వస్తుంది. ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తా, భర్త దేవుడు అన్నీ తెలిసిన ఆయన, ఈ భర్త కూడా దేవుడు కాడు కానీ భర్త. సంఘంలో ఎన్నో రకాలైన మనుషులు ఉంటారు, ఆరాధించేవాడు, ఆరాధన చేయనివాడు, ప్రార్థన చేసేవాడు, ప్రార్థన చేయనివాడు, పరిశుద్ధులు ఉండేవాడు, పరిశుద్ధులు లేనివాడు, సినిమా చూసి వస్తుంటారు, సినిమా చూడకుంటారు, సీరియల్ చూస్తుంటారు, అబద్ధాలు ఆడుతుంటారు, కోపడుతుంటారు, రహస్యంగా చెడుగా ఉంటుంటారు, సెల్ ఫోన్లో కూడా చెడుగా చూసేవాళ్ళు ఉంటారు. ఇంతమందిని ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. ఇది భర్త స్థానం. భర్త కూడా భార్య బలహీనతలను భరించుటకు ఏమై ఉన్నాడంట, భక్తులమై ఉన్నాం. కొంచెం అర్థం చేసుకుని దేవుడు ఎలాగా తన సంఘాన్ని అన్ని రకాలైన బలహీనతలు వారిని ప్రేమిస్తూ గౌరవిస్తూ ఉండగలుగుతున్నాడో, ఈ భర్త కూడా సకల విధములైన బలహీనతలను అవగాహన చేసుకుని భరించుకుంటే పోవాలి. కొద్దిగా తక్కువ పట్టకూడదు, అర్థం చేసుకుంటే పోవాలి, ప్రేమ కలిగి పోవాలి, భరించుకుంటే పోవాలి. క్రీస్తు సంఘాన్ని ఎట్లా సహించుకుంటా, భరించుకుంటా, దీవిస్తూ, కాపాడుతూ పరలోక రాజ్యాన్ని సిద్ధపరుచుకుంటున్నాడు ఓర్పుతో, సహనముతో, ఈ ప్రియమైన భార్యను కూడా అర్థం చేసుకుంటా, అవగాహన చేసుకుంటా, భరించుకుంటా, సహించుకుంటా పోగలిగితే క్రీస్తు యొక్క స్వరూపంలోనికి తన సంఘాన్ని ఎలా సిద్ధపరచుకోగలుగుతున్నాడో అలాగే భార్యను కూడా క్రీస్తు రూపంలోనికి భర్త ఏం చేయగలడు, సిద్ధం పరచుకోగలడు. ఒక ఎస్ఐ గారు మందిరానికి వచ్చేవాడు, బ్రతపడడం. ఎస్ఐ గారు ఎక్కడ కూర్చుంటారో తెలిసిన చేతిలో. ఎస్ఐ గారు భార్య సిస్టర్స్ పెట్టి కూర్చోండి, సిస్టర్స్ పెట్టి కూర్చోండి, పోదామా పాదు ఎక్కడ కూర్చుని తెలిసిన ఆయనకి తాళ దగ్గరే కూర్చుని. నాకు కూడా ఈ చైర్ అనదు, నాకు కూడా చైరే అనదు. ఆయన చైర్ మీద కూర్చుంటే తాళ దగ్గర కూర్చునేది ఎవరు? ఎస్ఐ గారి భార్య. మీరు కూడా అక్కడ కూర్చుంటారా? తాళ దగ్గర ఆయన కాళ్ళ మీద కాలు కూడా కాదు. ఆయన చైర్లో కూర్చుంటే చైర్లో కూర్చునేవారు. కొంతమంది భర్తలు కింద కూర్చుంటే వీళ్ళకి అసలు విలువ లెక్క కూడా చేయరు. వీళ్ళు మంచాల మీద కూర్చుని ముచ్చట్లు చెప్తుంటారు. ఆయన కోరినా కోరకపోయినా భర్త పైన కూర్చుంటే నువ్వు కింద కూర్చో. ఆ ఇంటికి ఏముండేది? నిమ్మడం ఉంది. నేను అర్థం చేసుకుంటా ఉంటాడు. తండ్రి అయిన దేవుడు వచ్చి మన మందిరంలో నిలబడి ఉంటే భార్యగా సంఘము ఎక్కడ ఉండిద్ది? మనం కూడా ఆయన కూర్చుంటే కూర్చుంటామా? ఆయన నిలబడితే నిలబడతామా? ఆయనకి గౌరవిస్తాం మనం. అట్లానే భర్తను గౌరవించుకుంటా ఉంటే నిమ్మడం ఉండేది. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఆ విధంగా రెండవ కాపురం అది నిమ్మడమైన కాపురం. మూడవ సంగతి చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి మత్తయి సువార్త 2వ అధ్యాయం. అందరం కలిసి 23వ వచనానికి వద్దాం. మత్తయి సువార్త 2:23. మీకు 23 అంటే 22 కూడా కలిసి ఉంది. అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హేరోదులకు ప్రతిగా యూదయ దేశం ఏరుచున్నాడని విని అక్కడికి వెళ్ళవెరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతములకు వెళ్ళి నజరేతు ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను. కనుక వీళ్ళు ఐగుప్తు దేశములో కాపురం ఉన్నారంట. ఎందుకు కాపురం ఉన్నారు? ఐగుప్తు వెళ్ళి 22-23 కలిసి నేను చదువుతున్నా. స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతములకు వెళ్ళి నజరేతు ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను. దేవుని చేత బోధించబడి నజరేతు వెళ్ళి కాపురం ఉండెను. మళ్ళా చూడండి, దేవుని చేత బోధించబడి నజరేతు వెళ్ళి కాపురం ఉండెను అంటే దేవుని చేత బోధించబడుచున్న కాపురము. అలా చెప్తాను నాతో కలిసి, దేవుని చేత బోధింపబడుచున్న కాపురము. అదే చెప్పండి మీరు. ఈరోజు పొద్దున్నే మీరు ఫ్యామిలీ ప్రేయర్ పెట్టుకున్నారా? మీ కుటుంబ ప్రార్థనలు ఎంతమంది పెట్టుకున్నారో చెప్పండి. చూద్దాం ఒకసారి. ఒక చెయ్యి, 2, 3, 4 అట్లా కొన్ని చేతులు వేసిన. ఏది మగవాడి చేతులు లేవలేదు?
మీ కుటుంబ ప్రార్థనలు లేవు అసలే. దేవుని చేత బోధించబడిన కాపురం ఈ కాపురం. యోసేపు మరియమ్మల కాపురం. యోసేపు మరియమ్మలు ఎంత మంచి కాపురం చూడండి. మత్తయి సువార్త. వాస్తవానికి ఈమె ఏంటి ఇప్పుడే గర్భవతి కావడం అని అనుమానం వచ్చింది యోసేపుకి. అనుమానం వచ్చి ఈమెను రహస్యంగా విడిచిపెడదాం అనుకున్నాడు. చూడండి 19వ వచనం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయ్యుండి ఆమెను అవమానపరచునొల్లక రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశించను, అవమానపరచకూడదు అని. అయితే ఈ సంగతుల గురించి ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఇదిగో దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, చదువుతారు మీరు ఇప్పుడు, దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు ఆ రోజు నుంచి మరియను చేర్చుకున్నాడు. అంటే దేవుడు ఆయనకి ఏమి ఇచ్చాడు ఇప్పుడు చెప్పండి? ఆలోచన ఇచ్చినాడు. మరియా పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయినది కానీ వేరొక సంబంధం లేదు, వేరొక పరపురుషుని ఎరగదు, నిష్ఠాగరిష్ఠురాలు, యోగ్యమైన బిడ్డ. ఆమెను చేర్చుకోవడానికి భయపడవద్దు. అంటే దేవుని చేత యోసేపు కలలో ఏమవుతున్నాడు? బోధించబడుచున్నాడు. అమ్మ అలానా, అంత నిష్ఠాగరిష్ఠురాలు నేను అనుమానించినాను, తప్పైపోయిందని చెప్పి ఆమెను భారీగా ఇంట్లోకి చేర్చుకున్నాడు. చేర్చుకుని యేసుక్రీస్తు ప్రభుని కనే వరకు కూడా ఆమె శరీరాన్ని తాకలేదు. చూడండి ఆ మాట 24వ వచనం. యోసేపు నిద్ర మేలుకుని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి, చదవండి, తన భార్యను చేర్చుకుని అయిపోయింది. 25. ఆమె కుమారుని కనువరకు ఏం చేయలేదు. ఏంటి దాని అర్థం? ఆమె శరీరాన్ని తాకలేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించబోతున్న ఈ బిడ్డకు నా శరీరం అంటకూడదు, నా యొక్క శరీరం తాకబడకూడదు, ఆ బిడ్డ మీదకి మానవ సంబంధమైన నా యొక్క ఏ పాపము కూడా తాకబడకూడదు, నా ద్వారా ఆ లోపల ఉన్న బిడ్డకు నింద రాకూడదు. మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. మరి శారాను ఇంట్లో చేర్చుకున్న తర్వాత అబీమెలెకు ఆమెను భార్యగా చేసుకోవడానికి ఇష్టపడతాడు. దేవుడు ఏమంటాడు? ఆమెను తాకనే. ఎందుకంటే ఆమె ఆల్రెడీ ఇంకొక వ్యక్తికి భార్య. నువ్వు చెయ్యి వేయవద్దు అని చెప్పగానే అన్యుడైన అబీమెలెకు చెయ్యి వెయ్యడు. అలానే ఈ బిడ్డ యోసేపు తాకనే తాకడు. దేవుని చేత బోధించబడుతూ కాపురం చేసుకుంటున్నారు. తనకి ఏదైతే దేవుడు బోధించాడమ్మా, నేను నిన్ను అవమానపరచకూడదు, నిన్ను విడిచిపెడదాం అనుకున్నాను, నువ్వు గర్భవతి కావడం నాకేదో కొంచెం బాధగా ఉంది, యోగ్యమైన బిడ్డను ఎన్నిక చేసుకున్నాను నిన్ను, అయితే నువ్వు గర్భవతి అని తెలిసిన తర్వాత విడిచిపెడదాం అనుకున్నా, కానీ దేవుడు నాకు బోధించాడు. ఆమె నా వలన గర్భవతి అయినది పరిశుద్ధాత్మ ద్వారా, విడిచిపెడతాడు. అయితే తర్వాత ఆ ఆలోచనను బట్టి నీకు గాని నీ గర్భంలో ఉన్న దేవుని బిడ్డకు గాని నిందరాకుడు నిమిత్తం ప్రభు నన్ను దూరంగా ఉండమని చెప్తున్నాడు. బిడ్డను కనే వరకు నేను నీకు దగ్గర అవ్వను. అన్నం పెట్టాడు, పోషిస్తున్నాడు, నీళ్ళు ఇస్తున్నాడు, బట్టలు ఇస్తున్నాడు, కానీ ఆ శరీరాన్ని తాకలేదు. యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించిన తర్వాత 5 బిడ్డలను కంటాడు. వాళ్ళు శరీర రీత్యా కన్నవాళ్ళు. అందుకని యేసు ప్రభు వారి జన్మ పావనమైనది, పరిశుద్ధమైనది, పాప సహితమైన ఆ గర్భంలోంచి పాప రహితుడు పుట్టాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు. రెండవది, ఇప్పుడు జ్ఞానులు అవమానపరుస్తారు కదా హేరోదుని, వెళ్ళరు అక్కడికి. దేవుడు చెప్తాడు వెళ్ళొద్దు, వెళ్ళిపోండి తిరిగి అని చెప్తాడు. వేరొక త్రోవన జ్ఞానులు వెళ్ళిపోతారు. జ్ఞానులు వెళ్ళిన వెంటనే హేరోదు రాజు యేసు ప్రభుని, అంటే 2 సంవత్సరాల పిల్లల్ని చంపాలని కంకణం కట్టుకుంటాడు. ఎందుకంటే ఈ జ్ఞానులు బయలుదేరి వచ్చిన కాలం 2 years చంపాలనుకుంటే, అప్పుడు ఆ 2 సంవత్సరాల పిల్లలు యేసు ప్రభు కూడా ఉన్నాడు, చంపుతారనుకుని దేవుడు ఏం చేశాడో చూడండి. 12వ వచనం. హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు ఆ జ్ఞానులు బోధించబడి వాళ్ళు వెళ్ళిపోయారు. 13వ వచనం చదవండి. వారు వెళ్ళిన తర్వాత ప్రభుదూత స్వప్నమందు యోసేపుకు ప్రత్యక్షమై హేరోదును ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెదుగుచున్నాడు గనుక నీవు లేచి తల్లిని వెంట పెట్టుకుని ఐగుప్తుకు వెళ్ళు. ఎవరి చేత బోధించబడ్డారు? ఐగుప్తుకు పారిపోయి నేను నీతో చెప్పే వరకు అక్కడే ఉండమని చెప్పారు. ఈరోజు అలాగా బోధించ
బోధించబడే కుటుంబాలుగా మన కుటుంబాలు మన కాపురం ఉండాలని ప్రభు యొక్క ఆశ. ఇప్పుడు యోసేపు మరియమ్మలు దేవుని చేత అనుదినం ఏమవుతున్నారు? నేను ఈరోజు పెద్దలక్కడ ఎప్పుడు కూడా ఫ్యామిలీ ప్రేయర్ విడిచిపెట్టాము. ఈరోజు కూడా జాబికి లేచినాము, మధ్యపాట చదువుకున్నాము ఫ్యామిలీతో. వారి పెద్దల కడకి నేను చివరి ప్రార్థన చేసినాను. వెంటనే కాలు చేసినప్పటికీ రాగలిగినాను. దేవుని వాక్యం కీర్తన 1వ అధ్యాయం, కీర్తన 2వ అధ్యాయం, కీర్తన 3వ అధ్యాయం, 3 కీర్తనలు చదువుకున్నాం ఈరోజు. అంటే మధ్యపాట కీర్తనలకు వచ్చాము. నిన్నటికి యోగ కంప్లీట్ అయిపోయింది. కీర్తన 1, 2, 3 అధ్యాయాలు చదువుకుని 3వ అధ్యాయం గురించి నేనేం వివరించలేదు, టైం లేదు కనుక జస్ట్ ప్రార్థన చేసుకుని ఆ అధ్యాయాలలో ప్రభువా మరి దివారాత్రులు వాక్యం ధ్యానిస్తే, వాక్యం చదివితే ఆశీర్వాదం అని చెప్పారు, చేయనదంతా సఫలమైందని చెప్పారు. అట్లా మా ప్రయాస సఫలం చేయండి. 2వ కీర్తనలో నన్ను అడుగుము జనములను స్వాస్థ్యముగా భూమి దిగంతాల వరకు సొత్తుగా ఇస్తానన్నారు, అది కూడా నెరవేర్చండి. 3వ అధ్యాయంలో యెహోవా నా ఆధారం అని చెప్పాడు దావీదు, మీరు మా ఆధారంగా ఉండండి. ప్రార్థన చేసుకుని బయలుదేరి వచ్చిన అనగా దేవుని చేత మనం ఏమవ్వాలి? రోజు రోజు అలాగే ఏమైతే మనకు బోధిస్తాడో భార్యకి చెప్తా ఉండాలి, పిల్లలకు చెప్తుండాలి. ఇట్లాగా ఈ అనుభవాలతో దేవుడు నన్ను పెంచుతున్నాడు, పెద్ద చేస్తున్నాడు. ఇవి ప్రభుతో మనకున్న అనుభవాలను, ఆ ప్రేమ కలిగిన అనుభవాలను ఎవరితో పంచుకోవాలి? దేవుని ద్వారా ఏవైతే బోధించబడుతూ ఈ దుష్టలోకంలో నడిపించబడుతున్నామో ఫ్యామిలీలుగా, అలాగే 3వ కాపురం ఆయన చేత బోధించబడుతున్నారు కాపురం. 4వ చూడండి, 3:7, 1 పేతురు 3:7. అందరం కలిసి చదువుదాం. పురుషులారా లేకపోతే స్త్రీలారా అందరూ కలిసి చదవండి. జీవమన కృపావరములలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి బలహీనమైన ఘట్టమని సన్మానించి, నాతో కలిసి చెప్పండి, మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండా. ఇప్పుడు చదవండి మళ్ళా. ఏం కాపురమే చెప్పండి? జ్ఞానం కలిగిన కాపురం. అనగా జ్ఞానం కలిగిన కాపురాలు అంటే అర్థం ఏంటంటే ప్రార్థన కలిగిన కాపురాలే. ప్రార్థనకు అభ్యంతరం కలగనీయద్దు. కుటుంబ ప్రార్థనకు, ఈవినింగ్ కుటుంబ ప్రార్థనకు మధ్యలో వీలైతే మరి బ్రదర్స్ పనులకు వెళ్ళిపోతారు, ఉద్యోగాలకు వెళ్ళిపోతారు. ఒకవేళ భారీగా నువ్వు కూడా ఉద్యోగానికి వెళ్తే నో ప్రాబ్లం. ఒకవేళ కాకుండా నువ్వు ఇంటి దగ్గరే ఉండి గృహ వసతులు, గృహ బాధ్యతలు, పనులు చూసుకునే బిడ్డవైతే తప్పనిసరిగా ఇంట్లో ఉండి ఏం చేయాలి తెలుసున? 1 గంట సేపు అయినా కాస్త వాక్యం చదువుకుని ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. జ్ఞానం కలిగిన కాపురం. 6 దేవస్థానవంతులు మీకు తెలుసునో లేదో, మన గుంటూరు జిల్లాలో దగ్గరగా పునాదులు వేసి ఆరాధన ఆరంభించి రొట్టె పెట్టి వెళ్ళిపోయినాడు దేవసాయం గారు. ఆ తర్వాత గుంటూరుకి ఎవరైనా రాని ఈ సంఘాలన్నీ ఇప్పుడు పోషించుకుంటా ఉంటున్నారు. ఆయన పునాదులు వేసి వెళ్ళిపోయినాడు. యెషయా సేవ చేస్తున్న ఆ స్థలం కొనుగు వేసి చుట్టుపక్కల సేవకులందరూ పిలిపించి, అప్పుడు నేను గురజాల్లో ఉంటున్నాను, మేము కూడా పొలుగు వేసినాం. అలాగా ఆరాధనలు ఆరంభించి బల్ల పెట్టి సంఘాలకు పునాదులు వేసి వెళ్ళిపోయిన సేవకుడు ఆయన వేరే ఊర్లకి ఇలాగా బ్రాంచీలకి జిల్లా పరిధిలో సేవకు వస్తే ఆంటీ ఏం చేసేదో తెలిసిన? కర్ఫ్యూలో ఉన్న సేవకులను పెట్టుకుని మేము వెళ్ళే వరకు కూడా ప్రార్థన చేస్తూ ఉండేది ఆమె. మేము సియోనికి వ్యాన్లో వెళ్ళే వరకు కూడా ఉదయకాలమైన, మధ్యాహ్నమైన, రాత్రి అయినా ప్రార్థనలో గడుపుతూ ఉండేది. ఒకవేళ అంకులు ఆలస్యం అయితే కుటుంబ ప్రార్థన తనే చూసుకునేది. 4వ కుటుంబం జ్ఞానం చొప్పున కాపురం చేయగలిగిన కుటుంబం, ప్రార్థనకు అభ్యంతరం కలగకుండా చూసుకోగలిగిన కుటుంబం. ప్రియమైన భర్తలారా, ఒక్క బలహీనత నీలో ఉంటే, ప్రార్థన లేకపోతే భార్యలో 10 బలహీనతలు ఉంటాయని దేవుని వాక్యాన్ని బట్టి నేను చెప్పగలుగుతున్నాను. పేతురు ఏమంటున్నాడు? ఎక్కువ బలహీనమైన ఘట్టాలు. ఇప్పుడు మనమేమో గట్టి మందపాటి కుండ, చిన్నగా రాయేస్తే పగలం, కానీ పరచకుండా ఎవరు చిన్న రాయ తెయంగా ఏమైంది అంటే అర్థం ఏంటి? చిన్న శోధనకి పడిపోయింది, నువ్వు 10 శోధనలకు పడిపోతావు. అంటే దీనికి సపోర్ట్ ప్రార్థన ఉంటే నువ్వు గట్టిగా ఉండగలవు, భార్య గట్టిగా ఉండగలదు. ప్రార్థన కలిగిన కాపురము అది జ్ఞానం చొప్పున చేయగలిగిన కాపురం. ఇదే మాట కొరింథీ పత్రిక కూడా రాస్తా. ప్రార్థన విషయం తప్ప ఏ విషయము కూడా మీరు ఎడబాటు కలిగి ఉండకూడదు. కాసేపు ప్రార్థన చేయాలి అనుకుంటే
మీరు కాస్త దూరం అవ్వండి, 1 గంట అరగంట, కానీ మీ కుటుంబంలో ప్రార్థన లేకుండా గడపవద్దు. బైబిల్ చరిత్రలో అలాంటి ప్రార్థనా కుటుంబాలు, మానవ కుటుంబం మీకు ఎవరికైనా తెలిస్తే, మనకి న్యాయాధిపతులు 13లో ఉండింది, భార్య పేరు రాయబడాల, దేవుని మీద ఆధారపడే కుటుంబం ఆ కుటుంబం. మానవ పిల్లలు లేరు, వాళ్ళకి చాలా కాలం వరకు పొలంలో పనిచేస్తున్నారు. దేవదత్త వచ్చింది, నీకు బిడ్డనిస్తానమ్మా అని చెప్పింది. అమ్మో నాకు బిడ్డ, సరే ఇప్పుడే మా భర్త ఉన్నాడు, నా భర్త దగ్గరికి వెళ్తానని పరిగెత్తుకుంటే భర్త దగ్గరికి వెళ్ళి అయ్యా ఎవరో వచ్చారు, నాకు బిడ్డనిస్తారంట, ఆ బిడ్డని ఇట్లా పెంచాలని చెప్తున్నాడు అని అంటే, సరే మళ్ళీ ఏమొచ్చేసిద్ది, దేవదత్త లేడు, ఈసారి వస్తే నా దగ్గరికి తీసుకురా. మళ్ళా వస్తే దేవదత్త, అయ్యా నా భర్త ఇలా అన్నాడు, నా దగ్గరికి తీసుకురా అన్నాడు, రామని అంటే, సరే ఈలోపు భర్త అక్కడ భార్య కలిసి ఉండడం జరిగింది. అప్పుడు మళ్ళా ఏమేమి చేయాలో నా యొక్క పుట్టబోయే బిడ్డకి చెప్పు నువ్వు అంటే వివరంగా చెప్తాడు. దేవుని మీద ఆధారపడే కుటుంబాలకు దేవదూతలు ప్రత్యక్షమై వారి ప్రార్థనలు ఆలకించి వారి అక్కర్లన్నీ తీరుస్తూ ఉంటాడు. రక్షణ లేని భర్తను రక్షించాలంటే ప్రార్థన ఉండాలి. ఆ అమాయకమైన అనుభవాలు ఏమీ తెలియదు వాళ్ళకి కూర్చోబెట్టుకుని ప్రార్థన చేస్తూ ఉండాలి. అలాగనే భార్యలకు రక్షణ లేకపోతే కూర్చోబెట్టుకుని ప్రార్థన చేస్తూ ఉండాలి. పిల్లలకు రక్షణ లేకపోతే కూర్చోబెట్టుకుని ప్రార్థన చేస్తుండాలి. ఈ ఫ్యామిలీ ప్రేయర్ అనేది మన కుటుంబాలకు ఔషధం లాంటిది, ఆరోగ్యం ఇచ్చేది, ఆదరణ ఇచ్చేది, ఓదార్పునిచ్చేది. కుటుంబ ప్రార్థనలు మిస్ చేసుకోవాలి. నీ దగ్గర ఒక బలహీనత ఉంటే, నువ్వు ఒక అబద్ధం ఆడితే 10 అబద్ధాలు ఆడేవాళ్ళుగా తయారవుతారు వాడు, ప్రార్థన లేకపోతే. బలహీనమైన ఘటాలు కనుక 4వ కాపురం జ్ఞానం చెప్పుల కాపురం, అంటే ప్రార్థన కలిగిన మానవ చక్కని బిడ్డని దేవుడు ఇచ్చాడు. ఏం పేరు ఆ బిడ్డ పేరు? సంసోను గురించి అంటాడు దేవుడు, నేను ఏమని చెప్పగలను, నేను వివరించడానికి నాకేం చాలదు, సమయము చాలదు. సంసోను అంతటి బిడ్డను. మనం కానీ ప్రార్థనా కుటుంబాలు అయితే మన కడుపునిచ్చే పిల్లలని ఘనమైన బిడ్డలను ఇస్తాడు, విలువైన బిడ్డలను ఇస్తాడు. 5వ కుటుంబం ఆదికాండము 50వ అధ్యాయం 5వ కాపురం. ఆదికాండము 50వ అధ్యాయం 25వ వచనం 25. మీరందరూ చదువుతారా? మీరు కూడా ఒకసారి. ఆదికాండం 50:25. మరియు యేషోవా అంటున్నాడు, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడి నుండి తీసుకుని పోతారు అని ఇశ్రాయేలు కుమారుల చేత. ఈ కుటుంబం ఏ కుటుంబం? యేషోవు ఆసెనతు ఇద్దరు భార్యాభర్తలు, నిరీక్షణ కలిగిన కుటుంబం. ప్రియమైన అన్నలారా, వదినమ్మలారా, దేవుడు వస్తాడు, ఆయన మనల్ని ఐగుప్తు దేశంలోంచి కనాను దేశంలో తీసుకుని పోతాడు. నిరీక్షణ కలిగి ఉండండి. మీరు వెళ్ళేనాడు నా ఎముకలను తీసుకెళ్ళండి, మీరు వెళ్ళేనాడు నా ఎముకలను తీసుకువెళ్ళండి. ఇప్పుడు యేషోబు కుటుంబం మనకేం జ్ఞాపకం చేయబడుతుంది తెలుసురా? నిరీక్షణ కలిగిన. అలానే దేవుడు వచ్చాడు. ఎట్లా వచ్చాడు? ఏ రూపంలో వచ్చాడు దేవుడు? ఏ రూపంలో వచ్చాడు? దేవుడు వచ్చాడండి. ఐగుప్తులో ఇజ్రాయెల్ తీసుకెళ్ళాడు. ఎట్లా వచ్చాడు? మోషే రూపంలో వచ్చాడు. ఇజ్రాయేలీలందరినీ ఐగుప్తులో నుంచి తీసుకున్నాడు. యేషోబు ఎముకలను కూడా తీసుకున్నాడు. యేషోబు ఎముకలను మోసుకెళ్ళింది ఎవరు అని అంటే మోషే. యేషోబు ఎముకలను తీసుకుని కనాను దేశం వెళ్ళాడు. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. చెప్పే మాట బాగా జ్ఞాపకం ఉంచుకోనండి. ఇజ్రాయేలీలు ఎక్కడైనా చెదిరిపోతే యెరూషలేం ఎప్పుడు వెళ్దామా, యెరూషలేం ఎప్పుడు వెళ్దామా, మా యెరూషలేం ఎప్పుడు వెళ్దామా అని కనాను దేశం కొరకు ఎదురు చూసేవాడు. బబులోనులో ఉన్న ఇశ్రాయేలీలు ఏడ్చుకున్నారు, మా దేశం కనాను దేశం ఎప్పుడు పోతాము, మా మందిరం ఎప్పుడు చూస్తాము, ఆ ఆరాధన ఎప్పుడు చేస్తాము, ఆ బలి ఎప్పుడు అర్పిస్తాము, ఆ గొప్ప దేశాన్ని మేము విడిచిపెట్టాము, శపించబడ్డాం. దేశాలలో ఎక్కడ చెదిరిపోయినా యెరూషలేమును జ్ఞాపకం తెచ్చుకునేవాడు. యెరూషలేములో ఉంటే ఏ దేశాన్ని? పరలోకాన్ని జ్ఞాపకం తెచ్చుకునేవాడు. కనుక ఏ దేశం ఉన్నా యెరూషలేము వెళ్తామని నిరీక్షించేవారు. యెరూషలేము వచ్చి ఇశ్రాయేలు దేశంలో ఉంటేనే పరలోకం వెళ్తామని నిరీక్షించేవాడు. టోటల్ గా వారి కుటుంబాల పేర్లు నిరీక్షణ కలిగిన. ఆ నిరీక్షణతో ఉండబట్టి ఆ నిరీక్షణ వాళ్ళని సిగ్గుపరచలా. అందుకని కుటుంబాలని పరలోక రాజ్యం చేరగలిగినారు, కనాను చేరగలిగినారు. కనానుకు మించి రేపు మనం పరలోక రాజ్యం చేరబోతుంటున్నాం. కనుక యేషోబు ఆశనతుల కుటుంబం నిరీక్షణ కలిగిన
కుటుంబాలు. ఆ నిరీక్షణ ఉండబట్టే వాళ్ళు వాళ్ళ ఎముకలు కూడా వాళ్ళ వంశాలు కూడా వృద్ధి చెంది ఒక్కడే ఐగుప్తు వచ్చాడు, ఒక్కడితో పాటు ఒక భార్య వచ్చింది, భార్యతో పాటు 2 పిల్లలు వచ్చారు. మొత్తం ఎంతమంది? 4 మెంబర్స్. ఒకడు 4 అయ్యారు. 4తో పాటు 66 వాళ్ళ నాన్నతో వచ్చారు. 4 + 66 మొత్తం ఎంతమంది? 70 మంది. ఎంతమంది అయ్యారు తెలుసిన? యేషోబు బయలుదేరితే మందవలే యేషోబును నడిపించువాడ 70 మంది మందైనారు. 80వ కీర్తన 1వ వచనం మంద అంటే మనం రేపు వెళ్ళేటప్పుడు ఇప్పుడు మన ఇద్దరే కనపడుతున్నారు. కొద్ది రోజులు దేవుడు వాళ్ళకి బిడ్డలు ఇస్తాడు. వారి ద్వారా ఇంకా ఇద్దరు శారీరకమైన బిడ్డలు, ఆత్మీయ బిడ్డలు. యేషోబుకి 2 పిల్లలే, కానీ 66 పిల్లలు సంపాదించుకున్నాడు. యేషోబుకి 2, 66. ఎవరు 66? వాళ్ళ ఫ్యామిలీ వచ్చింది. 66తో పాటు వాళ్ళు పెరిగి విస్తరించి 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 సాక్ష్యం విస్తరించి లక్షల మంది అయినారు. వారితో పాటు ఐగుప్తీయులు. ఇలాగ అందరినీ ఒక మందలాగా అభివృద్ధి అయిపోయినారు. ఈ చిన్న కుటుంబం అంత అభివృద్ధి కావాలని దేవుడు కోరిక. వీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిందించి విస్తరించి ఏర్పడిచారు. రేపుగా ఇల్లు దాటి వెళ్ళేటప్పుడు, పెళ్ళైన తర్వాత వెళ్ళేటప్పుడు ఆశీర్వదిస్తారు తల్లిదండ్రులు. ఏమని ఆశీర్వదిస్తారంటే, ఇప్పుడు ఎంతమందిని కనాలి? ఇప్పుడు ఎంతమంది? 1000 మందిని కనాలా? కానీ ఏంటి 1000 తల్లి వధువు కాకంటే ఏంటి అర్థం ఏంటి? 2 పిల్లలే యేషోబుకి, కానీ ఎంతమందిని కన్నాడు? ఇప్పుడు లక్షల మందిని లెక్కింప శక్యముగానంత ఆత్మీయ తల్లులుగా ఆత్మీయ తండ్రులుగా మారిపోవాలి. ఇప్పుడు శారీరకంగా 2 పిల్లలు కావచ్చు, 4 పిల్లలు కావచ్చు, కానీ వీళ్ళు ఎవరిని కనాలి? వీరి ద్వారా ఆత్మీయమైన సంతానాన్ని కనాలి. ఇశ్రాయేలు వంశాన్ని వర్ధల చేసిన రాహేలు వలె, లేయా వలె వీరు ఆశీర్వదించబడాలి. ఆ రీతిగా ఆ శుభవచనాలను జ్ఞాపకం చేసి నేను ఈ మీటింగ్ ముగిస్తాను. ఆదికాండము 5వదిగా నిరీక్షణ కలిగిన కుటుంబాలుగా అట్లాగా ఆశీర్వదించబడాలని పిల్లలందరినీ మనం దీవిద్దాం. ఈ వచనాలు చదువుదాం మనము. ఆదికాండం 24వ అధ్యాయము 24-60 అందరూ పెద్దగా చదువుదాం. అవి వారిద్దరు ఆశీర్వదించబడాలని మనం ఆశీర్వచనాలు. ఆదికాండం 24:60 వారు రిబకాతో మా సహోదరి నువ్వు వేలకు తల్లి వదువు కాక, నీ సంతతి వారు తమ పగవారి గవిని స్వాధీన పొందుదు కాక అని ఆమెను అట్లా దీవించారు వాడు పెద్దవాడు. ఆ రోజులలో శరీర సంబంధమైన బాంధవ్యం ఉంది కనుక ఆ ఇంట్లో అమ్మ నాన్నలు అట్లా దీవించారు. ఈరోజు ఆ బాంధవ్యం కంటే మించిన బాంధవ్యంలో వారిద్దరు ఉన్నారు కనుక మనందరము దేవుని సేవకులుగా దేవుని బిడ్డలుగా ఇలా ఉండాలమ్మా. నువ్వు భౌతిక సంతానం కనాలి, ఆ తర్వాత ఏ సంతానం ఉండాలి? ఆత్మీయమైన సంతానాలను కనే బిడ్డవు కావాలి. నీ ద్వారా కొన్ని ఆత్మలు రక్షించబడాలి. తర్వాత రూతు పుస్తకం 4వ అధ్యాయం 11వ వచనం. రూతు 4:11 అందుకు పురద్వారమందుండిన ప్రజలందరూ పెద్దలు మేమును సాక్షులము. 4:11 యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలు వంశమును వర్ధల చేసిన రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను. 2 వచనాలేమో ఎస్తేరముకు మన జ్ఞాపకం చేసిన బిడ్డ రిబకా వలె శారీరక సంతానం కనాలి, ఆత్మీయంగా సంతానం కనే బిడ్డ కావాలి. అలాగనే రాహేలు లేయా వలె కావాలి. అట్లానే ఇస్సాకు కూడా 2 సంగతులు జ్ఞాపకం చేద్దాం. ఇక్కడే ఉంది చూడండి. రూతును పెళ్లి చేసుకున్న బోయజును గురించి చెప్తున్నాడు చూడండి. 12వ వచనం. ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై ఎట్లా ఉన్నావో బెత్లెహేములో కూడా నీవు ఖ్యాతి నొందుదువు గాక. చదవండి. ఈ యవనురాలు వలన నీకు దయచే సంతానము నీ కుటుంబము తామారు యోధాకు కలిగిన పెరెసి కుటుంబం వలె ఉండును గాక. సరిగ్గా బోయజును కూడా నువ్వు ఎఫ్రాతాలో ఎంత విలువ సంపాదించుకున్నావు. తల్లిదండ్రుల మధ్య ఉన్నప్పుడు ఇస్సాకు కూడా ఎంతో నమ్రతగా ఎంతవరకు ఉండాలో అంతవరకు అదుపుగా పెరిగిన బిడ్డ. ఎఫ్రాతాలో నువ్వు ఎలా బ్రతికినావో ఇప్పుడు బెత్లెహేములో కూడా నువ్వు ఖ్యాతి నొందిన వాడవుగా ఉంటావని చెప్పి ఆ బిడ్డకి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇంకొక వచనం కూడా చదువుదా. ఆదికాండము
48వ అధ్యాయం 48వ అధ్యాయం 20వ వచనం 48:20. ఆ దినమందు అతడు వారిని దీవించి, చదవండి అందరూ కలిసి, ఎఫ్రాయిము వలెను మనష్షే వలెను దేవుడు నిన్ను చేయునుగాక, ఇశ్రాయేలీయులు నీ పేరు చెప్పి దీవించెదరు. అతడు అలాగూ మనష్షే ఎఫ్రాయిమును, చాలు, మనష్షే వలె ఎఫ్రాయిము వలె ఇస్సాకు అవ్వాలి, బోయజు వలె ఖ్యాతి నొందినవాడు అవ్వాలి, అలాగనే రెబెకా వలె, ఆ తర్వాత మరి రాహేలు లేయా వలె ఎస్తేర్ అవ్వాలి. ఇది ఆ పితరులైన వారు తల్లుల్లో వాళ్ళిద్దరు నాకు ఆశీర్వదించినారు. మనందరం కూడా అలా కావాలని ఆశించాలి. ఈ 5 సంగతులతో ఈ బిడ్డలు ఇలాంటి కాపురము, భూమి మీద ఎన్నో కాపురాలు ఉంటున్నాయి, కానీ ఆ కాపురాలను ఇలాంటి కాపురాలు కాదు. 5 రకమైన కాపురాలు. ఈ కాపురాలు, ఈ కుటుంబాలు వలె మన కుటుంబాలు, ఈ 2 కుటుంబాలు ఉండాలని ప్రభు యొక్క ఆశ. చెప్పండి. మొదటి కుటుంబం, మొదటి కాపురం దేవుడు కలిగిన, దేవుడు వారితో కాపురం చేయగలిగే కాపురం, దేవుడిని కలిగిన కాపురం. రెండవది నిమ్మడమైన కాపురం. నిమ్మడమైన కాపురం అంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకున్నవారు. నేను అవసరం ఆ రోజు పోకపోయినా వాడు క్షేమంగా ఉన్నారు, ఇంకొక రోజు పోయినా అర్థం చేసుకోవాలి. ఫ్యామిలీని, భర్త మనస్సు, భార్య మనస్సును అర్థం చేసుకోలేకపోతే ఇంట్లో శబ్దాలు వినబడతాయి. మూడవ కాపురం దేవుని చేత వాక్యము ద్వారా, కుటుంబ ప్రార్థన ద్వారా, సంఘములో అలాగా వాక్యం చదివే కొలది వాక్యము ద్వారా నడిపించబడేవాడే దేవుని చేత బోధించబడే కాపురాలు. 4వది కంటిన్యూగా జ్ఞానం చొప్పున కాపురం చేయాలి. జ్ఞానం కలిగిన కాపురాలు అంటే ఏంటి? దాని అర్థం ప్రార్థన కలిగిన, ఏ బాధ అయినా రాని, ఎనికైనా రాని, దేవుని మీదనే ఆధారంగా. చివరిది 5వది, అందరూ కలిసి చెప్పండి పెద్దగా, నిరీక్షణ కలిగిన కాపురం. ఆసనతు యేషు. దేవుడు ఈ చిన్న కుటుంబాన్ని, మనందరి కుటుంబాన్ని దీవించును గాక.